నేను ఇంట్రొడక్షన్ చెప్పిన 5 నిమిషాలు, దాన్ని 2 నిమిషంలో మీరే చెప్తాను. మళ్ళీ నేను చెప్పకుండా ఇంట్రొడక్షన్. మనము ఇందులో 4 ప్రశ్నలకి ఈరోజు చర్చిద్దాం. మొదటిది సత్యం అనగానేమి, సత్యమేమి. రెండవది అతీంద్రియ శక్తులు ఉన్నాయా. మూడవది ధర్మం అనగానేమి, ధర్మమేమి. నాలుగవది శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ దృక్పథం. ఈ వీటి మీద చర్చిస్తాం. అలా సత్యం అనే విషయం మొదట తీసుకుంటే, వాస్తవాల నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మన మెదడుకు చేరిన సమాచారాన్ని జ్ఞానం అంటారు. వాస్తవాల నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మన మెదడుకు చేరిన సమాచారాన్ని జ్ఞానం అంటారు. ఇది 2 రకాలు. సరైన జ్ఞానం అంటే సత్యం, రెండోది తప్పు జ్ఞానం అంటే అసత్యం. అక్కడికి మాట్లాడాము. ముఖ్యంగా ఇది ఎందుకు నేర్చుకోవాలన్నా ఇంట్రొడక్షన్ ఇచ్చిన అది చెప్పు, దాని రెలవెన్స్. పదార్థాలు శక్తి రూపాలు పంచేంద్రియాల ద్వారా మెదడు చేరుకుంటే దాని జ్ఞానం అంటారు. అదే వాస్తవాన్ని కూడా ఏది పదార్థం మనము వాస్తవము అనే పదం వాడకుండా అంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. పదార్థము శక్తి రూపాల నుంచి అట్లా కూడా చెప్పచ్చు. రెండు కలిపి ఒకటే పదమే. వాస్తవం లేక అవి 2 వస్తాయి. అది అడుగుతారు కదా, వాస్తవం అంటే అడిగితే పదార్థం శక్తి రూపాలని చెప్పి సరిపోద్ది. కరెక్ట్. మొట్టమొదట చెప్పేది ఏమంటే, దేవుడు ఉన్నాడా లేడా అనేది అప్పటి నుండి ఎప్పటి నుంటో ఉంది. సత్యమా అసత్యాలు, సత్యమా కదా అనేది కూడా అప్పటి నుండే ఉంది. కానీ సత్యము అనేది రకరకాలుగా వాడుతున్నారు. నాస్తికవాదులు, హేతువాదులు వాడుతున్నారు. ఈ సత్యం సరిగా తెలియకుంటే వామపక్షవాదులు కూడా ఎప్పుడో ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు కూడా ఈ సత్యం మారుతుంది అనే దిశలో వస్తే చాలా ప్రమాదకరము. కాబట్టి మనలాంటి సంస్థలు ఈ సత్యాలు, ధర్మాల గురించి విపరీతంగా ప్రచారం చేయాలి. అసలు అతీంద్రియ శక్తులు లేవు అనే బ్యాచ్ ఉంది ఒకటి. అతీంద్రియ శక్తులు ఉన్నాయి, లేవని కమ్యూనిస్టు అతీంద్రియ దయ్యాలు, భూతాలు అనే రూపంలో వాడుతుంటారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయి అనేది మనం తెలియజేయాలనేది ఒకటి. తర్వాత సత్యం అనగానేమి, సత్యం ఏంటి, డిఫరెన్స్లు. సత్యం సార్వత్రికం, సత్యం మారదు అనేది మనం తెలుసుకోవాలని. ధర్మం అనగానేమి, ధర్మం ఏంటి అని ఇది నిరూపించాలంటే శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ దృక్పథాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని. కాబట్టి వాస్తవం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా విషయాన్ని మెదడుకు చేరిస్తే దాన్ని జ్ఞానము అని. ఈ జ్ఞానం 2 రకాలని. ఒకటి సరైన జ్ఞానము, 2 తప్పు జ్ఞానం అని. సరైన జ్ఞానాన్నే సత్యం అంటారని, తప్పు జ్ఞానాన్ని అసత్యం అంటారని వరకు చెప్పినాడు సార్. అది ఇప్పుడు డిస్కషన్ జరిగింది. నువ్వు చెప్పిన పాయింట్ని కూడా తీసుకుందాం. వాస్తవం నుంచి అని అనగానే వాస్తవం అంటే ఏందని అడుగుతారు కదా. ఇప్పుడు మనం నిర్వచనం ఇచ్చేటప్పుడు కొత్త పదం ఎప్పుడు వాడినా దాన్ని వివరించాల్సి వస్తుంది. అక్కడే ఆ నియమం మనం పాటిద్దాం. వాస్తవం ఏందని అడుగుతారు కాబట్టి పదార్థము, శక్తి రూపాలు వాటిని వాస్తవం అంటారు అని అక్కడ చెప్పేసేయాలి. పదార్థ రూపాలు, శక్తి రూపాలని వాస్తవం అంటారు. అక్కడ చెప్పేస్తే అది అయిపోతుంది. మొత్తం విశ్వంలో ఉండేది పదార్థం, శక్తి మాత్రమే. పదార్థం, శక్తి రూపాలు ఉన్నదాన్నే వాస్తవం అంటారు. స్థవము అంటే ఉన్నది అని అర్థం. సంస్కృతం ధాతు అది. స్థలకాలలో మన ప్రమేయం ఉన్నా లేకున్నా ఉంటాయి. స్థలకాలం అనేది ఇక్కడ వాడద్దు. మళ్ళీ స్థలకాలం వాడితే మళ్ళీ అయ్యేందుకు చెప్పాలి. స్థలం అంటే ఏంది, కాలం అంటే చెప్పొద్దు. మళ్ళీ అవి వాడామంటే అవి వాడచ్చు, ఇక్కడ కాదు. అడ్వాన్స్ స్టడీలు వాడుతురు, మీరు కొంత డెవలప్ అయినా వాడుతురు. ఫండమెంటల్స్ చెప్పేటప్పుడు అవి వాడద్దండి. స్థలం అనేది, కాలం అనేది కన్సెప్ట్స్. అవి వాటికి ఇండిపెండెంట్ ఉనికి లేదు, వాటికి స్వతంత్ర ఉనికి లేదు. పదార్థం గురించి చెప్పినప్పుడు పదార్థం స్థలంలో ఉంటుందనో మాట చెప్పారు. ఎట్లా గుర్తిస్తారంటే పొడవు వెడలు ఎత్తుల ద్వారా గుర్తిస్తారని చెప్పడానికి ఆ కన్సెప్ట్ వాడుకున్నాం. కాలమని వాడినప్పుడు మార్పును కొలవడానికి కాలమని కొలత వాడతామని చెప్పారు. వాస్తవం అనగానంటే వాస్తవం అనగానే పదార్థం, శక్తి రూపాలు అంతే. నేను కూడా స్థలకాలాల్లో ఉన్నదాన్ని వాస్తవం అంటారు రాశాను. నేను రాసినా ఎవరు రాసినా ఒక విషయం మీద గతంలో ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా చెప్తే ఇప్పుడు చెప్పేది ఫైనల్.
గతంలో చెప్పేది ఎత్తిపోద్ది, నాదేనా నీదేనా. మార్పు రేపటి కోసం వేసింది. ఇప్పుడు రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు కూడా, చర్చించడానికి పనికొస్తుంది. రాజకీయ నాయకులు కాలంలో ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ పదార్థం అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు కూడా స్థలం అంటే ఈ స్థలాన్ని ఆక్రమించింది అంటాం. అంతే. స్థలం ఏడుందన్నాం. ఇప్పుడు ఇక్కడ స్థలం ఇండిపెండెంట్ ఉండదు. వస్తువు చూపించే స్థలం మాట మాట్లాడాల. కాలం ఇండిపెండెంట్ ఉండదు. మార్పును చూపించే కాలం వాడాల. ఈ రెండు కన్సెప్ట్స్ అవి, భావనలు. ఆబ్స్ట్రాక్ట్ చేసుకునే భావనలు అవి. అందుకని మనం తక్కువ కాంప్లికేషన్ ఉండే పదాలతో చెప్పుకుంటున్నాం ఈ సబ్జెక్ట్ని. ఇక అది అయిపోయినాక ఏమంటే మనం అనుకున్న 4 స్టెప్స్ పూర్తి చేసుకున్నాక మనకు టైం ఉంటుంది. ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తా. వీటిని ఫ్రేమ్స్లో ఎట్లా పరిష్కరించాలనేది ఈవినింగ్ దాకా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇంతవరకు మీకు వస్తే గంట సేపు అద్భుతంగా మీరు ఎవరితోనో మాట్లాడచ్చు. మీరు మాట్లాడేటప్పుడు ఎగ్జాంపుల్స్తోనే స్టార్ట్ చేయండి. ఈ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయదు ఎప్పుడు కూడా. ఎగ్జాంపుల్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి. అర్థమైన తర్వాత మీరు ఈ మాటలు చెప్పచ్చు. కానీ డెఫినేషన్ కరెక్ట్గా నేర్చుకుంటే మీరు ఎక్కడ పోయినా అదే చెప్పండి. పదార్థ రూపంలో, శక్తి రూపంలో ఉన్న వాటి నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియం అనే జ్ఞానం అనే మాట వాడామంటే నెక్స్టే వస్తుంది ఆన్సరు. జ్ఞానాన్ని బట్టిస్తుంది కాబట్టి జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరిన దాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని బట్టిస్తే కాబట్టి వీటికి పేరు వచ్చింది జ్ఞానేంద్రియాలని. మరి జ్ఞానం అంటే ఏందని అక్కడ అడుగుతారు కదా. ఆ వాక్యం పూర్తయితే అక్కడ జ్ఞానం వచ్చింది. ఆ పదానికి అర్థం తెలియాలంటే ఇది తెలియాలి ముందు. పదార్థ రూపం, శక్తి రూపము, జ్ఞానేంద్రియం, మెదడు, ఈ 3 మాటలు తెలియాల్సిందే. ఇంక వీటిని వివరంగా అడిగినారు మీరు చెప్పగలరు వివరంగా. పదార్థ రూపాలు, శక్తి రూపాలు ఎన్నెన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. జ్ఞానేంద్రియాలు 5 ఎగ్జాంపుల్స్ మీరు చూపించవచ్చు. మెదడు పురుగు లోపల ఉంటుంది చూపించవచ్చు. అది పదార్థాలను చూపించవచ్చు కదా మీరు. ఇంక వాడు ఇంకా లోతుకెళ్ళి నీకు మెదడు ఉందని గ్యారెంటీ ఏందని అడిగితే దాని తర్వాత వివరం చెప్తారు మీరు. మీ దగ్గర వివరణలన్నీ ఉన్నాయి, లేని ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ వాక్యాల క్రమంలో సరైన జ్ఞానం లేదా సత్యం దాన్ని వర్ణించాలి మీరు. దేని నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం అందిందో, ఈ అందినది దేని నుంచి వచ్చిందో అది ఒకే రకంగా ఉంటే దాని పేరు సత్యం. దేని నుంచి సమాచారం మెదడుకు అందిందో ఆ అందినది దేని నుంచి వచ్చిందో అది అంటే వాస్తవము. దీని నుండి సమాచారం మెదడుకు అందిందో, దేని నుంచి మెదడుకు సమాచారం అందిందో, సమాచారం బ్యాకెట్లో జ్ఞానం అని పెట్టుకో, ఏం కాదు, అందిందో, దాని పేరు ఆ కలిగింది, ఆ కలిగించినది, కలిగినది, కలిగించినది ఒకే రకంగా ఉంటే సరిపోలితే, సరిపోలితే లేదా ఒకే రకంగా ఉంటే, సరిపోలితే బ్రాకెట్లు ఒకే రకంగా ఉంటే దాని పేరు సరైన జ్ఞానం లేదా సత్యం. దేని నుంచి వచ్చింది అది ఇక్కడ కలిగింది ఒకే రకంగా ఉండాలి. అక్కడ ఇంకొక వాక్యం రాసుకోండి. సరిపోలడం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. సరిపోలింది అనగానే అట్లాంటిది ఒకటే ఉంటుంది. సరిపోలడం అనేది 4-5 సరిపోలడాలు ఉండవు. నా పాయింట్ అదిందా? సరిపోలడం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. సత్యము ఒక్కటే. సరిపోలడం అనేది మనం మాట వాడలేమంటే సరిపోలడం అనేది ఒకటే ఉంటుంది. 4-5 రకాలుగా ఉండదు సరిపోలడం. కలిగించినది ఒకటే ఉంటుంది. అంటే ఇది అది ఒకే రకంగా ఉందనగానే అది ఒకటే ఉంటుంది. అది ఇది ఒకే రకంగా 4-5 ఉండవు. అట్లా అర్థం. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్, సత్యం సార్వత్రికం. సరిపోలింది అనగానే ఈ సత్యం సార్వత్రికము. ఇంకొంత వివరిస్తున్నాం దాన్ని. సర్వ త్రై, త్రై అంటే 3, సర్వ అంటే 3ంటికి వర్తించేది అని అర్థం. సర్వశ్రీ అంటే అందరికీ శ్రీ పెట్టినామని. 3 అంటే ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ కలిగినటువంటిది ఒకే రకంగా ఉంటుంది. ఆ తర్వాత వాక్యం ఎప్పుడైనా అన్నామంటేనే ఇది ఇక మారదని అర్థం. అన్ని కాలాల్లో ఉంటుంది. ఎప్పుడైనా అన్నామంటేనే నిన్న, నేడు, రేపు అని అర్థం వచ్చేసింది.
అది ఇక మారదు, ఆ రకమైన జ్ఞానం మారదు. ఎప్పటిదాకా మారదు అనేది కూడా అక్కడే రాసుకుందాం. దేని నుంచి మనకి ఈ సత్యమనబడే జ్ఞానం మనకు చేరిందో అది అలా ఉన్నంతకాలం ఇది ఇలానే ఉంటుంది. ఎంతకాలం మార్కని ఉంటుందని క్వశ్చన్ వేస్తారు. అది అట్లా ఉన్నంతకాలం ఇది ఇట్టే ఉంటుంది. అంటే పదార్థం కూడా మార్పులు ఉంటాయి కాబట్టి అది మారితే ఇది కొత్తది వచ్చి జారుతుంది. ఇక్కడ దేని అది మారితే ఇది మారదు, ఇక్కడ మారదు, అక్కడ మారుతుంటుంది. వాస్తవం మారుతుంది. వాస్తవం మారితే కొత్త సత్యం వచ్చి చేరుతుంది. ఒక సత్యం ఇంకో సత్యంలోకి మారదు, ఒక వాస్తవం ఇంకో వాస్తవంలోకి మారుతుంది. ఆడే వచ్చింది కదా. ఒక వాస్తవం మరో వాస్తవంలోకి మారుతుంది. పదార్థం మారుతుంటుంది, శక్తి రూపాలు మారుతుంటాయి. సరే ఇది మారిన ప్రతిసారి కొత్తది వచ్చి చేరుతూ ఉంటుంది. ఎప్పుడైనా అన్నామంటే అది మారదు. ఇది ఇక మారదని అర్థం. దేని నుంచి మనం నిన్న నేడు రేపు ఇది ఇలానే ఉంటుందని అర్థం. అది అది ఎంతకాలం అనే ప్రశ్న వేసుకున్నాం. ఎంతకాలం అట్లుంటుంది మారకుండా అని. ఎంతకాలం అది మారకుండా ఉంటుంది. అది దేని నుంచి సత్యమనే జ్ఞానం మనకు చేరిందో అది అలా ఉన్నంతకాలం ఇది ఇలా ఉంటుంది. అది మారనంత కాలం అని కూడా చెప్పాలి. అది మారినంతకాలం ఇది మారదు. ఉదాహరణకు పేపర్ ఇట్నే పెడితే కొన్ని రోజుల తర్వాత ఇది పోతుంది. అది మారినంత కాలం అంటే అది చాలా క్వాలిఫైడ్ స్టేట్మెంట్. అడ్వాన్స్డ్ స్టడీలో మీకు చెప్తాను నేను. అది మీకు అడ్వాన్స్డ్ స్టడీ వాడు మీకు ఎదురుగాడు. మీకు ఫ్రెషర్స్ నేర్చుకునేటోళ్ళు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టరు. నేర్చుకుని ఉన్నవాడు అడుగుతాడు, ఏమడుగుతాడు? అది మారుతుంది కదా అని అంటాడు. అక్కడ నువ్వు వివరించాలి ఏమంటే మార్పు యొక్క వేగంలో తేడాలు ఉంటాయి. మరీ వేగంగా ఉంటే కన్ను పట్టుకోలేదు, మరీ నిదానంగా ఉంటే కన్ను పట్టుకోలేదు. కన్ను పట్టుకునే వేగాన్ని మనం పట్టుకోగలం. ఆ వేగంలో చూస్తే చాలా వస్తువులు మన నిత్య జీవితంలో ఎదురయ్యే వస్తువులు కొంతకాలమైనా మారకుండా అలా ఉన్నట్టు కనపడతాయి. కొంతకాలమైనా అది అట్టే ఉంటుంది. అది అట్టున్నది సార్ ఇది ఇట్లుంటుంది. కొంతకాలమైనా అట్లా ఉండలేదనుక అది క్షణము మారింది అన్నాం అనుకో, క్షణం ఇది మారుతుంది, దీన్ని పట్టుకునేది ఎట్లా? క్షణం మారిందని పట్టుకోలేవు నువ్వు. అలాగనే ఇది మారకని ఉంటుందా? మారుతుంది. కానీ ఆ మార్పు, ఆ వేగం అనేది మన కన్ను పరిశీలి చేయగలుగుతూ ఉంటుంది. అందుకే ఈ సత్యం అనే మాట వచ్చింది. ఎలక్ట్రాన్ వేగాన్ని కన్ను పట్టుకోలేదు, కాంతి వేగం అది. ఎలక్ట్రాన్ వేగం అంటే దాదాపుగా ఎలక్ట్రిసిటీలో ఈ వైర్లో ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది కాంతి వేగం కంటే కొంచెం తక్కువ అంతే. అక్కడ శ్రీశైలంలో స్విచ్ చేస్తే వెలుగుతుంది అంతే. ఈ వైర్లో ప్రయాణం చేసే రెసిస్టెన్స్ వరకే స్లో అయ్యేది. మొత్తం మీద 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ కంటే కొంచెం తక్కువ ఎలక్ట్రిసిటీ వేగం. ఆ వేగాన్ని కన్ను పట్టుకోలేదు. మరీ నిదానంగా ఉంటే పట్టుకోలేదు. కొండలో ఉన్న ఒక బండరాయిలో మార్పు 10 లక్షల ఏళ్లలో కొన్ని మిల్లీగ్రాములు పోతాయి. ఆ వేగాన్ని ఆ వేగం కన్ను పట్టుకోగలిగే వేగాల్లో మాత్రమే కన్ను పట్టుకోగలుగుతుంది, లేకపోతే పట్టుకోలేదు. అది లోతులకి వెళ్తే అది ఇప్పుడు అంత అక్కర్లా మనకి. ఇప్పుడు అక్కడ ఒక ప్రమాదం ఏమొస్తుందంటే అది అట్టున్నంతకాలం ఇది ఇట్టుంటుంది అన్నాం. అది మారితే ఇది మారుతుంది అంటున్నాడు. అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే అది మారితే ఇది మళ్ళీ కొత్తది వచ్చి చేరుతుంది అన్నాడు. ఇది ఇక్కడ ఉండేది మారదు. అక్కడ A to B, ఏకి A1, Bకి B1 వచ్చినాయి. A నుంచి B వస్తుంది, A1 నుంచి B1 రాదు. ఇది నీడ, ఇమేజ్. అది వస్తువులో మార్పులు వస్తాయి. నీడలోంచి నీడ రాదు. వస్తువులోంచి కొత్త వస్తువు వచ్చి కొత్త నీడ వస్తుంది, మళ్ళీ కొత్త వస్తువు వచ్చి కొత్త నీడ వస్తుంది. మనం అద్దం ముందు నిలబడ్డాం అనుకో, నేను నిలబడ్డా నా బొమ్మ కనపడుతుంది. నేను ముసలోడికి నిలబడ్డా, ముసలోడి బొమ్మ వస్తుంది. నేను ముసలోడికి మారుతా. ఆడుండే పాత బొమ్మ కొత్త ముసలోడి బొమ్మకి అక్కడ మారదు. అది ఎక్స్ప్లెనేషన్. ఆ క్లారిటీ మిస్ అయినందువల్లనే మొత్తం వామపక్షవాదులు ప్రతిదీ మారేదే, మార్పు అనే తప్ప అన్నీ మారుతాయని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ప్రతిదీ మారుతుందనే స్టేట్మెంట్ తప్ప అన్నీ మారుతాయి అన్నారు. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇది, ప్రమాదకరమైన స్టేట్మెంట్. ఇది ఇచ్చింది ఎవరు? మామూలు కమ్యూనిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ సిద్ధాంతకారులు ఇచ్చారు. నీడ కూడా మారుతుంది కదా సార్ వాళ్ళ ప్రకారం. నీడలోకి పోదు.
ఒక నీడ ఉంది, కొత్త నీడ వచ్చింది. అవును. ఇక్కడ కొత్త వస్తువు వస్తే కొత్త నీడ వచ్చింది. అట్లాగే నువ్వు సత్యాన్ని చెప్పాలా. ఒక సత్యం వచ్చింది, కొత్త వస్తువు వస్తే కొత్త సత్యం వచ్చింది. ఈ సత్యం ఆ సత్యంలోకి మారదు, ఆ నీడ ఈ నీడలోకి మారదు. మనకి అదైతే అర్థమవుతుంది కదా, నీడలోకి పోతుంది. కొత్త నీడ వచ్చిందని అర్థమవుతుంది కదా. అద్దంలో కొత్త బొమ్మ రావడమేనా, కొత్త నీడ రావడమేనా? అలాంటిదే ఇది రిఫ్లెక్షను. సత్యం అనేది రిఫ్లెక్షను, మెదడులో రిఫ్లెక్షన్ అది. దేని నుంచి సత్యం అనే జ్ఞానం మనకు చేరిందో అది మారనంత కాలం ఆ జ్ఞానం మారదు. ఇప్పుడు లాస్ట్ టైం అది అలాగే ఉన్నంత కాలం మారినంత కాలం అంటే మారకని ఉండదు. అది అది అలాగే ఉన్నంత కాలం మారినంత కాలం అంటే అది మారదు. అయితే క్వశ్చన్ వస్తుంది కదా, అలాగే ఉన్నంత కాలం అది అలాగే ఉన్నంత కాలం అంటే మనకి కరెక్ట్ ఆ జ్ఞానం మారదు అంటే సత్యం అన్నాం కదా అక్కడ. అదే దానికి సంబంధించిన సత్యం మారదు అంతే. కళారూపాల్లో కూడా నవరసాలు ఉంటాయి కదా. ఇప్పుడు శాంత రసం ఉంటుంది, భీకరం ఉంటుంది. ఈ మార్పు తేడా ఉంటుంది. రిఫ్లెక్షన్ ఇది, రిఫ్లెక్షన్ నీ మెదడులో కలిగే భావాన్ని చూపిస్తూనే ఉండవు. ఏడుస్తున్న మియా, నవ్వుతున్న మియా అనొచ్చా? అంతే. సత్యం, మే ఇప్పుడు నవ్వుతున్నాడు, అప్పుడు ఏడుస్తున్నాడు. సత్యం మియానే ఇది సత్యం. నవ్వుతే అదే అది నేను గుర్తిస్తున్నా. అంటే అది అటున్నంత కాలం అన్నా, నువ్వు ఏడుస్తున్న మియా నాకు కనపడ్డది కానీ నా బొమ్మది పడుతుంది. నవ్వుతున్న మియా అన్నావు, కొత్త బొమ్మ పడది. మియా మారుతున్నాడు. ఇక్కడ ఈ బొమ్మ ఆ బొమ్మలోకి పోవడంలా, ఎప్పటికప్పుడు కొత్త బొమ్మలు వస్తున్నాయి. సత్యం త్రికాల అబాధితంతో ముగించారు మన పూర్వీకులు. దాదాపు 2-3 వేల అన్నాడు. త్రికాల అబాధితం అంటే కాలాన్ని బట్టి మారదు అని నొక్కెందుకు చెప్పినారు, ఇంకొక వాక్యం ఎందుకు వాడారు దానికి, అది మనకి ఇంపార్టెంట్. సత్యం సార్వత్రికం అన్నప్పుడే ఎవరికి ఎక్కడ ఎప్పుడని వచ్చేసింది కదా. ఎప్పుడు అనగానే నిన్న నేడు రేపని వచ్చేసింది కదా. కాలాన్ని బట్టి మారదని అక్కడే వచ్చినాక మళ్ళీ ఇంకొక వాక్యం ఎందుకు అన్నారంటే ఇది చాలా ముఖ్యమైన భాగం, నొక్కి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పారు. కాలాన్ని బట్టి మారదన్నది నొక్కి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పారు. ఎందుకు అతి ముఖ్యమైనది అది? మనిషిని బట్టి మారదన్నాక ఇప్పటికిప్పుడు టెస్ట్ చేయొచ్చు. ఈ మనిషికి నిప్పు కాలింది, ఆ మనిషికి కాలిందా లేదా. ఒక వస్తువు ఈ మనిషి వదిలేస్తే నేల మీద పడదు, ఆ మనిషి వేస్తే పడదో చూడొచ్చు. మనం నిప్పే ఎగ్జాంపుల్ తీసుకోకర్లే, రకరకాల వస్తువులు తీసుకోవచ్చు. ఇక్కడ పడింది నేల మీద, అక్కడ పడదంటే అక్కడికి పోయి వేసి చూడొచ్చు. ఇవాళ పడింది రేపు పడదు అన్నాడు అనుకోడు, ఇప్పుడు దాకా ఆగే చూడాలి, లేకపోతే కంక్లూడ్ చేయలేవు. కానీ సత్యం చేతిలో ఉంటే రేపు కూడా పడద్దని ఇప్పుడే చెప్పేస్తాం. ఈ రకమైన జ్ఞానమే మానవ జాతి నడిపించింది. మానవ జాతి నడకకే పనికొచ్చే జ్ఞానం ఇది. ఈరోజు కనిపెట్టింది కాదు ఈ జ్ఞానం. 3 లక్షల ఏళ్ళ నాడు కనిపెట్టినారు దీన్ని. మానవ జాతి పుట్టప్పుడే కనుక్కున్నారు దీన్ని. దానికి ఎంత శ్రమపడి ఉంటాడు వేరే కథ అది. సత్యాలనే ఆ రోజులకు తెలియకపోతే జీవించడం ఎట్లా, ఏ తిండి ఆకలి తీరుతుంది, రక్షణకి ఎట్లా, ఏ జంతువు మీద పడితే చచ్చిపోతారు, ఏ జంతువుని ఎట్టెదురుకోగలం, ఈటి తెట్టెదురుకోగలం, బాణం తెట్టెదురుకోగలం, కత్తి తెట్టెదురుకోగలం, రకరకాలన్నీ జరిగినాయి కదా జీవితంలో. అంటే అర్థం ఏంటి? అవన్నీ సత్యాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న సత్యాలని నెక్స్ట్ జనరేషన్కి అందించుకుంటూ పోయాడు. తెలుసుకున్న అసత్యాలను కూడా నెక్స్ట్ జనరేషన్ పంపించాడు. అసత్యం కూడా సత్యమంత బలమైనదే, అసత్యం కూడా సార్వత్రికమే. ఇది మనకి అడిషనల్ డేటా. అసత్యం కూడా స్కేల్ వంగుతుంది, నీళ్లు గాలి కలిసే దగ్గర వంగినట్టు కనపడుతుంది అన్నాం. అందరికీ కనపడుతుందా లేదా, వాళ్ళు ఎల్లప్పుడూ కనపడలేదు, ఎప్పుడైనా కనపడుతుంది. మరి 2 సార్వత్రికాలు అయితే దీనికి తేడా అయింది. ఇది అడిషనల్ సబ్జెక్ట్లో వచ్చేది. అది మన పిల్లలకి ఇది పెట్టబడి అంత రాదు. విషయానికి సంబంధించి సత్యం ఒకటే ఉంటుంది, సరిపోలడం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, సరిపోలకపోవడం ఎన్నైనా ఉండొచ్చు. దానికి ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ నేమ్స్ కంటే కూడా 2 + 2 5 సత్యమా సత్యమా, అది జ్ఞానమే. 2 అంటే తెలుసు, 2 అంటే తెలుసు, ప్లస్ అంటే తెలుసు, 5 అంటే కూడా తెలుసు, అన్నీ తెలిసిందే. 2 + 2 5 అన్నా
సరైన జ్ఞానమో తప్పు జ్ఞానం అన్న. తప్పు జ్ఞానం అట్లా 2+2 పెట్టి తప్పు జ్ఞానాలు ఎన్ని వేయచ్చు? అవి తప్పు జ్ఞానాలు ఎన్ని వేయచ్చు? మనం కోట్లు వేయచ్చు. ఉప్పు జ్ఞానం మాత్రం ఒకటే వేస్తాం. తప్పు జ్ఞానం 2+2 ఒకటే వేయగలం. అది ఈజీగా పిల్లలకి అర్థమయ్యే ఎగ్జాంపుల్. అది బోర్డు మీద వేసి చూపించవచ్చు మీరు. ఇప్పుడు ఒకసారి సమీక్ష చేసుకుని సత్యం బలికిచ్చినట్టు అందరి చేత బలికియండి సార్. అది చెప్పండి. ఒకసారి చూసి చెప్పండి, పర్లేదు. మీరే కంటతా పెట్టుకొని చెప్పక్కర్లా. మన కోర్టులో చూడకుండా చెప్పాలని కథలాగా పెట్టి తప్పులు చెప్తే జడ్జి గారు తిట్టి ఈ గోలంతా లేకుండా అంత మాత్రం తెలుసుకొని ఎందుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చినావు అని తిడతారు జడ్జి ఇసుకలు ఉంటే. చూసి చెప్పారు. అందుకని ఇప్పుడు డాక్యుమెంట్ మనం ఒకటి పెట్టి ఇచ్చిన చూసి చదువుకోవచ్చు. వాస్తవం. చెప్పండి అందరు చూసే చెప్పండి. 5-6 పాయింట్లు చెప్పినాం కదా, స్టార్టింగ్ నుంచి చెప్పండి. వాస్తవం నుంచి మంచిగా ఎన్ని పాయింట్లు రావాలా ప్రతి ఒక్కరు చెప్పేసాడు. చెప్తేనే గుర్తుంటుందని కాదు. మీరు నోట్స్ రాసుకున్నారు కదా, పదే చూడండి. తర్వాత మొదటి పాయింట్కి ఇది ఆన్సర్. ఇంతవరకే చెప్పి నేను 20 ప్రశ్నలు వేస్తే అన్నీ ఇక్కడే పరిష్కారం చేయొచ్చు. ఇంకా మిగతా సబ్జెక్ట్ నేర్చుకోకుండా పరిష్కారం చేయొచ్చు. నేను చూపిస్తా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు. అప్పుడు మీరు ఏం క్లాస్ రూమ్లో ఏం చేయొచ్చు, ఎగ్జాంపుల్స్ని అనలైజ్ చేసి ఈ సబ్జెక్ట్ వస్తే ఇదంతా చెప్పచ్చు. మీరు చెప్పేయటమే 1 గంట సబ్జెక్ట్ అయిపోద్ది. 4 ఎగ్జాంపుల్స్ అనలైజ్ చేశారు. ఈ వరుసలో 5-6 పాయింట్లు చెప్పారు. ఇది కానీ తెలిస్తే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుందని నేను డిక్లేర్ చేసేస్తాం. సత్యాసత్యాలు తెలిస్తేనే చాలు, నువ్వు ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీరు మీరు రాసుకున్న దాంట్లోంచి ఒకసారి మీరు చెప్పేసేయండి. వాస్తవం నుంచి జ్ఞానేంద్ర ద్వారా మెదులు చేరేదే దాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం 2 రకాలు. ఒకటి ఉప్పు జ్ఞానము, రెండోది తప్పు. ఉన్నది ఉన్నట్టు మెదులులోకి చేరితే దాన్ని ఉప్పు జ్ఞానం అంటాము, దాన్నే సత్యం కూడా అంటాము. ఉన్నది ఒకటి చేరింది ఒకటి అయితే దాన్ని తప్పు జ్ఞానం అంటాము. ఉన్నది ఒకటి చేరింది మరొకటి అయితే, చేరింది మరొకటి అయితే దాన్ని తప్పు జ్ఞానం అంటాం. అంటే అసత్యం అని కూడా మనం అంటాం. కాదు, ఉన్నది ఒకటైతే చేరింది మరొకటి ఎట్లా చేరుతుంది? అంత తొందరగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఇది చూసినావు, ఉన్నది ఇది, చేరింది ఇంకోటి ఎట్లా చేరుతుంది అని నా డౌట్. ఒకటి చూపించండి ఆయనకి ఎట్లా చెప్తే అర్థం కాదు. ఉన్నది ఒకటైతే ఇంకొకటి ఎట్లా పడుతుందో ఎగ్జాంపుల్ ద్వారా చూపించండి ఆయనకి. ఎగ్జాంపుల్ చెప్పేసి కూడా ఉన్నది వంగినట్లనే ఇక్కడ చేరుతుంది మెదడులో. అది కూడా అట్లా కదా చేరేది. ఏరే విధంగా వంగలేదు, అది మనకు తెలుసు. కానీ ఉన్నది ఉన్నట్లుగా చేరుతుందా లేదా? వంగినా కూడా వంగినట్లనే చేరుతుంది కదా. స్కేల్ వంగింది నిజమే, అది 2 స్టెప్పులు. ఉన్నది ఒకటైతే మరో రకంగా ఎందుకు పడుతుందని ఉన్నావు. ఉన్నది ఏమన్నాడు? ఎగ్జాంపుల్ స్కేల్ చెప్పినాడు. నేనేమంటా, ఆ స్కేల్ అయినా వంగిన స్కేల్ వంగినట్టనే పోతుంది మెదడికి. ఏ విధంగా ఎందుకు పోతుంది? కాదుగా, పోయేదానికి ఛాన్స్ లేదు. స్ట్రైట్ గా ఉన్న స్కేల్ వంగినట్టు పోయింది కదా లోపలికి. స్ట్రైట్ గా ఉన్నది ఎట్లా సార్? ఆడ కనపడుతుంది ఏదైతే ఉందో అదే కనపడేది. ఒరిజినల్ గా స్కేల్ ఎట్టుంది? ఒరిజినల్ ఉండొచ్చు, అదే కదా నేను అంటుండేది. సత్యం అనేది అట్లా కాదు సార్, మీరు పాయింట్ పట్టుకోండి. ఇక్కడ ఉండేది ఇక్కడ చేరుతుంది అన్నాడు. అంత మధ్యలో అది ఎట్లా చేంజ్ అవుతుంది? ఉన్నది ఒకటైతే ఇంకొరంగా చేరడం అంటే స్కేల్ అనేది నిలువుగా ఉంటుంది. కానీ మనకు అక్కడ నీటితో మునిగినట్టు చూసినప్పుడు వంగినట్లు చేరుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ ఏం చేరింది, ఆడున్నది ఏంటి తెలియ. ఆ క్వశ్చన్ అయిపోయినాయి. అది అయిపోయినాక ఇంకో దానికి వెళ్ళు. ఇంకోటి కాదు సార్, ఇదే 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 ఇప్పుడు అది సరిగ్గా చెప్తున్నారు లేదు చూడు. స్కేల్ స్ట్రైట్గా ఉంది, అవును సార్, నీళ్ళల్లో పెట్టినాం, నీకు ఎట్ట కనపడది వంగినట్లుగా కనబడుతుంది కదా. అవును, ఉన్నదేంటి కనపడదేంటి, అదే చెప్తుండేది. సమాధానం చెప్పు. అది ముందు అయిపోయినాక ఇంకో దాంట్లోకి. నేనేమంటున్నా అంటే నీళ్ళలో ఉన్న స్కేల్ వంగినట్లు కనబడుతుంది, కానీ నిజంగా స్కేల్ స్ట్రైట్ గా ఉంది అంటున్నాడు. కానీ మన మెదడులో కూడా ఎట్లా స్ట్రైట్ గా పోతుందా వంగినట్లు పోతుందా? వంగినట్టు పోయింది కదా. వంగినట్టు పోయింది కదా. అదే వంగినట్టు కానీ వంగినట్టు పోయింది. స్కేల్ బయట పెడితే స్ట్రైట్ గా పోయింది, నీళ్ళల్లో పెడితే వంగినట్టు పోయింది. పక్క ట్రైన్ కూడా కదిలితే మన ట్రైన్ కదిలినట్టు ఉంటుంది కదా. కానీ ఉన్నదేమో మనం కదలకుండా ఉంటాము, పక్క ట్రైన్ పోయితే మనది పోయినట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ మనము ఆ ఎగ్జాంపుల్ అయిపోయిందా? స్కేల్ సార్, అది స్కేల్ ముందు పైన చూస్తాం, ఇక్కడ పెట్టి చూస్తాము.
తర్వాత నీళ్ళలో పెడతాము. ఇక్కడ పెట్టినప్పుడు స్ట్రైట్గా ఉంది కదా, నీళ్ళలో పెడతాము, బెండ్ అయి కనిపిస్తుంది కదా. కనబడుతుంది, కానీ మనం మెదడు చేరేటప్పుడు కూడా అట్లే పోతుంది కదా అని అన్న. అది అట్లే చేరినందుకే అది మెదడు అట్లే చెప్తుంది. మళ్ళీ చక్కగా చేరితే చక్కగా ఉందని ఉన్నది చెప్తుంది. ఉండగానే చేరుతుంది కదా, మళ్ళీ మారదు కదా నేను మారదు కాబట్టి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చేరలేదు సార్. అది ఉన్నది స్టేట్ స్కేలు, నీ బుర్రలో పడదు ఎంగిన స్కేలు. ప్రాక్టికల్ గా ఉన్నది ఇట్లానే ఉంటది, అది ఇట్లానే ఉంటది. మెదడుకు చేరేది మాత్రం చేరింది. ఉన్నది ఎట్లా ఉంది, నిలువుగా ఉంది. అది అంతకన్నా ఎగ్జాంపుల్ ఇప్పుడు మీనే చెప్పింది కదా, మనం ట్రైన్ లో కూర్చునేటాము, ఆ ట్రైన్ పోతుంది, ట్రైన్ పోతున్నట్టు ఇక్కడ పిక్చర్ పడింది కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు సత్యం కాదు. ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది, నీళ్ళలో స్కేల్ పెడతాము, తీస్తాము ఫోటో, అది ఎట్లా పడుతుందో ఫోటోలో వంగినట్టు పడుతుంది. అట్లే మెదడులో కూడా అట్లా పోతుంది అని నేను పోతుంది, పోతుందని వాళ్ళు చెప్పేది కూడా, వంగినట్టే పోతుందని చెప్పేది, వంగినట్లే పోతుంది. ఇంతకీ స్కేల్ ఎట్టుందని అడిగినాం, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అడిగినప్పుడు స్కేల్ నీళ్ళు కానీ పోయేది మాత్రం అట్లే పోతుంది. పోతుంది, తప్పు జ్ఞానం కూడా చేరుతుంది కదా. ఉన్నది ఒకటి అయితే చేరేది ఒకటి అయినప్పుడు దాన్ని తప్పు జ్ఞానం అంటాము, అసత్యం అంటున్నాము. మనకి రిలవెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మన నక్క పోదు కదా, నక్క ప్రింట్ కాదు కదా, ఒక్కనే ప్రింట్ అవుతుంది. అది నేను అనుకున్నాను అట్లా. మన మెదడు ఎల్లప్పుడూ ఉన్నది ఉన్నట్లే చేరవేస్తే గొడవ లేదు మన కంటి ద్వారా. కన్ను అనేది ఎల్లప్పుడూ ఉన్నది ఉన్నట్టు చేర్చదు. ఒకసారి ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, ఒక్కోసారి ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా చెప్తుంది. ఆ లక్షణము మన ఇంద్రియాలకి ఉన్నది. ఎక్కడ జరుగుతుంది అట్ట తేడా? 3 చోట్ల జరగచ్చు తేడా. మెదడులో తేడా ఉంటే ఉన్నదొకటైతే ఇంకోటి పడవచ్చు, కన్నులో తేడా ఉంటే ఉన్నదొకటైతే ఇంకోటి పడవచ్చు, అక్కడ ఉండే వస్తువు దగ్గర పరిస్థితిని బట్టి కూడా ఉన్నదొకటైతే ఇంకో రకంగా రావచ్చు. ఎండమావి నువ్వు అన్నావు అనుకో, పరిస్థితి దగ్గర తేడా ఉంది. ఇక్కడ నీళ్ళల్లో స్కేల్ పెట్టినప్పుడు తేడా ఎందుకు వచ్చిందన్నావు? నీళ్లు గాలి కలిసే దగ్గర యానకాల్లో తేడా ఉంది కాబట్టి వచ్చిందన్నావు. రెండులో కాంతి వంగుద్ది అక్కడ. కన్ను దగ్గర వచ్చేది ఎట్లా అంటే దీర్ఘదృష్టి, అష్టదృష్టి ఉన్నాయి. ఆ దృష్టి ఉన్నట్టు వాళ్ళకి దీర్ఘదృష్టి ఉన్నట్టు దూరం ఉండే బాగా కనపడితే దగ్గరే కనపడవు. అష్టదృష్టి ఇట్టు పెట్టుకుని చూస్తాడు, దూరం ఉండే మసకైతే అవి మసగ్గాలే. ఇక్కడ మసగ్గా రికార్డ్ ఎందుకైంది? కన్ను వలన. మెదడులో తేడా ఉంటే తాగినోడికి ఒక రకం కనపడుతుంది, తాగినోడికి ఒక రకం కనపడుతుంది. తాగినోడి మీద మెదడు తాగుడి మెదడు మీద పని చేస్తాయి. ఎవరి పిల్లాన్ని చూసి నా పిల్లం అంటారు తాగినోడు. వాడు తాగకపోతే ఆడి పిల్లం వాడు సార్. అది జరగదు సార్, తాగిపోతలే అంటారు. ఏమిరా తాగి అన్ని తప్పుడు కూతలు కూస్తుండవు, నీ పిల్లాన్ని నా పిల్లం అంటావా, లేకపోతే నీ పిల్లాన్ని కాదంటావా? నువ్వు పెళ్ళామంటావు, అమ్మని అమ్మంటారు. కాదు సార్, అన్ని చోట్ల అట్లా ఉండదులే. వాడు తాగినోడు కూతురు మీద రేప్ చేశారని ఎట చేసినోడు చెప్పినాడు. ఆ టైంలో విచక్షణ లేచిపోయిందని కదా, అంతవరకే తీసుకో. తాగినందువల్ల విచక్షణ తేడా వస్తుంది. ఇల్లు మర్చిపోయేటోళ్ళు ఉన్నారు. నువ్వు చంద్రుడు నాతో వస్తున్నాడు, నీతో వస్తున్నారా అని అడుగుతారు వాళ్ళు. ఒక్కోసారి అందరితో వస్తాడు చంద్రుడు, వాడు దేవుడు పోతే వాడు ఎంట వస్తాడు. ఇదే మా ఫ్రెండ్ అడిగింది సార్, ఇట్లా అడిగిండు, దేవుడు పోతే వాడు ఎంట వస్తాడు. అట్లా అసత్యాలు కలగడానికి లేదా భ్రమలు, అసత్యం అంటే భ్రమే కలగడానికి 3 చోట్ల కారణాలు ఉంటాయి. అనేది అడ్వాన్స్డ్ లెర్నింగ్. అది సార్ ఇప్పుడు ఈ ఫోన్ చూసి నేను మియా సార్ది అనుకున్నా, కానీ అది మీది. దీన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి? సరైన జ్ఞానం అనుకోవచ్చు నువ్వు, ఎందుకంటే దాన్ని ఇక్కడ నువ్వు శాస్త్రీయ పద్ధతిని వాడాలా, పదే చూడు దగ్గరికి వెళ్ళాలా. ఈ ఉదాహరణ తీసుకోవచ్చా? అసత్యం అట్లా భ్రమపడడం ఎక్కడైనా జరుగుతుంది. ఎక్కడ భ్రమపడ్డ అసత్యమే. ఇది నా ఫోను మియాది అనుకున్నావు, ఈ తప్పు జ్ఞానం చేరిందిగా నీకు, మియా ఫోన్గా చేరిందిగా నీ దగ్గర. ఇది నా ఫోన్ ఎప్పుడు గుర్తించినావు? నువ్వు శాస్త్రీయ పద్ధతిని వాడాలి. సత్యములాగా తెలియాలంటే, అసత్యంలాగా తెలియాలంటే ఏం చేయాలంటే సమస్య మనిషికి వచ్చింది.
అక్కడ పరిష్కారం చెప్పిన మనం 5 రకాల రింగ్ వచ్చిందంటే 5 రకాల పద్ధతుల్లో పదే ఇది చూడగానే ఈ గుర్తు కనపడదు, ఇది మీ ఆదానికి లేదు. ఇప్పుడు మనం తప్పు జ్ఞానం చోట ఎగ్జాంపుల్ అట్లయినా తప్పు జ్ఞానం ఏదైనా చెప్పచ్చు, హలో ఎక్కడ తప్పడితే అని చెప్పచ్చు. సార్ అట్లయినా గుర్తుపట్టచ్చు మీరు చెప్పినట్టు, లేదా ఫోన్ చేయొచ్చు. కనపడుతుందనే దాన్ని నొక్కి చెప్పడానికి సత్యం కాలాన్ని బట్టి మారదని ఇంకో సూత్రం చెప్పారు. సత్యం కాలాన్ని చాలా బాధిత త్రికాల బాధితం ఆడికి అయిపోయింది అది. అంతేనా? ఇంకొకరు చెప్పండి ఆ స్టెప్స్. అదే సబ్జెక్ట్. వాస్తవం నువ్వు నోట్స్ చూసుకొని చెప్పుకో. పదార్థము శక్తి రూపాల నుండి జ్ఞానేంద్రియాల ద్వారా మన మెదడుకు చేరవేసే సమాచారాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానము 2 రకాలు. ఉన్నది ఉన్నట్లుగా మెదడుకు చేరడాన్ని ఒప్పు జ్ఞానం అని, దానినే సత్యం అని అంటారు. ఉన్నది ఉన్నట్టు కాకుండా మరొక రకంగా మెదడుకు చేరవేయడాన్ని తప్పు జ్ఞానం అని, అసత్యం అని కూడా అంటారు. సత్యము సార్వత్రికము అనగా ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకేలాగా కనపడుతుంది లేదా తెలియజేయబడుతుంది. సత్యము మారదు. ఎప్పుడైనా ఎప్పుడైనా అనగానే నిన్న, నేడు, రేపు. సత్యం అని అర్థం వస్తుంది కాబట్టి అది మారదు. దానిని ఎప్పుడైనా దాన్ని కూడా నొక్కి నిన్న, చెప్పడానికి సత్యం త్రికాల అబాధిత్వం అని కూడా చెప్పారు. ఆడ స్టాప్ చేయాలి. అయిపోయింది. ఆ స్టెప్స్లో చెప్పండి. ఇంకసారి చెప్పు శివశంకర్, చూసుకొని చెప్పండి, ఏం కాదు. వాస్తవము నుండి పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు జూమ్ది సమాచారాన్ని మెదడుకు చేరవేసినప్పుడు దాన్ని సత్యం అని అంటాము. లేదా జ్ఞానం. లేదు, ఆ జ్ఞానం. చేరవేసినప్పుడు ఏదో తెలిసింది అనిపిస్తుంది, అది వేరే సార్. దాని పేరు జ్ఞానం. ఒక్క నిమిషం, దాని అది పేరు చెప్తాను జ్ఞానం. నేనైతే. అట్లా చెప్పు. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియము వాస్తవంతో సంబంధం ఏర్పడినప్పుడు మెదడులో ఏదో తెలిసింది అనిపిస్తుంది, Right. దాన్నే జ్ఞానము అని అంటాము. రైట్, అట్లా చెప్పినా కూడా అది కరెక్ట్. ఆ జ్ఞానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఒప్పు జ్ఞానము, రెండోది తప్పు జ్ఞానము. ఒప్పు జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా మనకు రిఫ్లెక్ట్ అయితే లేదా తెలిస్తే దాన్ని ఒప్పు జ్ఞానము అని అంటాము. ఉన్నది ఒకటైతే మరొకటి తెలిస్తే దాన్ని తప్పు జ్ఞానము అని అంటాము. ఈ మరో రకంగా తెలిస్తే మరో రకంగా తెలిస్తే తప్పు జ్ఞానం అంటాము. రైట్. సత్యాన్నే మనము ఒప్పు జ్ఞానాన్నే సత్యము అని అంటాము. Right. సత్యము త్రికాల అబాధితము. అది ఎప్పుడైనా సార్వత్రిక ముందు వాడండి, సార్వత్రిక ముందు వాడండి, తర్వాత త్రికాలతో 2 సార్వత్రికము ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఒకే రకంగా కనిపిస్తుంది. అది ఈ తర్వాత అదే త్రికాల బాధ్యత, త్రికాల అబాధితము. కాలాన్ని ఈ బట్టి రోజు, మారదు. రేపు ఎప్పుడైనా అది ఒకే రకం. నిన్న, ఈ రోజు, రేపు ఒకే రకంగా ఉంటుంది. కాలాన్ని బట్టి మానదు. కంక్లూషన్ ఏంటంటే సత్యం అనబడే జ్ఞానం ఇక మారదు, అంతే. అది కంక్లూషన్. సత్యం అనేది మారదు. త్రికాల అబాధితం అన్నా ఇంకా మారదనే కదా సార్. అదే కంక్లూషన్ చేస్తున్నాం సబ్జెక్ట్ అంతటికి. సత్యాలు మారవు, మారుతాయి అని అంటున్నారు కదా, మారవు అని ఈ వివరణలో మనం క్లోజ్ చేసాం. ఈ వివరణ అంతా ఎందుకు ఇచ్చినాము? ఆ వాక్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చినాం. చెప్పు. సత్యం మనకి ఏం చెప్పాం, అది మారదనే కంక్లూడ్ చేసాం. ఇప్పుడు సత్యం ఏమి అని అన్నప్పుడు నువ్వు పరిశీలించే దానికి సంబంధించిన సత్యమేమని అర్థం. అవి కొన్ని కోట్లు ఉంటాయి. సత్యం అనగా ఏమి అనేది ఇంతే, ఈ పారాగ్రాఫే. ఇప్పుడు రాసుకున్న 5-6 వాక్యాలే సత్యం అనగా ఏమి అంటే. సత్యం మారదు దగ్గర కంక్లూజన్ అయిపోతుంది. సత్యం ఏమి అని అడిగినప్పుడు నువ్వు ఏం పరిశీలిస్తే దానికి సంబంధించిన సత్యం ఉండాలి నీ దగ్గర. ఉంటే నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పగలవు. సత్యం అనగానేమో డెఫినేషన్ చెప్తే నువ్వు చెప్పలేవు. నువ్వు దేని పరిశీలిస్తున్నావు, ఏ ప్రాబ్లం పరిశీలిస్తున్నావు, దానికి సంబంధించిన సత్యం తెలిస్తేనే ఇది సూత్రం వెనక బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంటుంది. దానికి సంబంధించిన సత్యం చేతిలో ఉండగానే ఆన్సర్ వస్తుంది. అట్లా సత్యము అసత్యము వాటి మీద ఆధారపడి జవాబులు చెప్పగలిగే కొన్ని కోట్లు సబ్జెక్టులు ఉన్నాయి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని పిల్లలకి అర్థమయ్యే మనం లిస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు అందరూ చెప్పినాక
ఆ లిస్టుతో అక్కడికి అది క్లోజ్ అయిపోద్ది ఆ సబ్జెక్ట్. నువ్వు చెప్పు సార్. నేను చెప్తాను సార్. రైట్, దగ్గర పెట్టుకుని చెప్పు. పదార్థము శక్తి రూపాల నుండి జ్ఞానేంద్రుల ద్వారా మనం మెదడుకు చేరే సమాచారాన్ని జ్ఞానము అంటాం. జ్ఞానము 2 రకాలు. పదార్థము శక్తి రూపాల నుండి ఉన్నది ఉన్నట్టుగా మెదడుకు చేరేదాన్ని ఉపజ్ఞానము అని, దాన్నే సత్యమని అంటారు. ఓకే. పదార్థము శక్తి రూపాల నుండి ఉన్నది ఉన్నట్లుగా కాక మరో రకంగా మెదడుకు చేరేదాన్ని తప్పు జ్ఞానము అని, దాన్నే అసత్యము అని అంటారు. రైట్. సత్యము సార్వత్రిక, అనగా ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకేలాగా తెలియబడుతుంది. అనగా సత్యము మారదు. అక్కడ ఎప్పుడైనా అనగానే నిన్న నేడు రేపు అని అర్థం ఉంది. ఆ మాట చెప్పాలి. చెప్తే అది ఇక మారదని అర్థం. నిన్న రేపు నేడు ఎప్పుడైనా మారదు, దాన్ని సత్యము మారదు. తెలియబడుతుంది అనగా సత్యం మారదు. ఎప్పుడైనా అనగా నిన్న నేడు రేపు పదార్థము శక్తి వాస్తవం అంటారు. దాన్నే సత్యం. ఏంటిది వాస్తవం అన్నమాట? మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది? మళ్ళీ వాస్తవ లాస్ట్లో రాసుకుని మీరు అర్థం ఇక్కడ ఎందుకు మళ్ళీ వాస్తవం? ఆడికే నిలబెట్టాలి. నిన్న నేడు రేపు, ఆ, నిన్న నేడు రేపు పదార్థం శక్తి ఒకే రకంగా తెలియబడితే దాన్ని ఏ సత్యం రకంగా అన్నాం. తెలియబడితే సత్యం అన్నాం. సత్యం నిన్న నేడు రేపు ఒకే రకంగా ఉంటుంది, మారదు. మారదు. సత్యం మారదు. పదార్థము శక్తి రూపంలో ఉంటాయి. వాస్తవం నుంచి పదార్థ శక్తి పదార్థము శక్తి, వాస్తవము పదార్థము శక్తి రూపాల్లో ఉంటాయి. రైట్. వాస్తవం రాసుకున్నారు. వాస్తవము పదార్థము శక్తి రూపాల్లో ఉంటాయి. వాస్తవం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా విషయం మెదడుకు చేరుతుంది. దానినే జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం 2 రకాలు. ఒకటి సరైన జ్ఞానము, 2 తప్పు జ్ఞానం. అక్కడ ఎట్టుంటే అట్టనే మన మెదడులో పడితే దాన్ని సరైన జ్ఞానం అంటారు, దాన్ని సత్యము అంటారు, దాన్ని ప్రమ అని కూడా అంటారు, ట్రూత్ అంటారు. అక్కడ ఒకటి ఉండి ఇక్కడ ఒకటి పడితే దాన్ని తప్పు జ్ఞానము అంటారు, దాన్ని అసత్యము అని అంటారు. దేని నుంచి సమాచారం మెదడుకు అందిందో ఆ కలిగించినది ఒకే రకంగా ఉంటే దాని పేరు కూడా సత్యము అని అంటారు. అదే ఇంకో రకంగా చెప్పావు, ఆల్రెడీ చెప్పావు, చెప్పిన దాన్ని ఇంకో భాషలో చెప్పావు అంతే. సరిపోలినది ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. సత్యము సార్వత్రికం. సర్వత్రై అంటే 3. ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. ఎప్పుడైనా అన్నప్పుడు ఇక్కడ కాలం వస్తుంది కాబట్టి అది 3 ఆడేటప్పుడు వరుస క్రమం కూడా ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడు చివర పెట్టండి ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడైనా అన్నామంటే దేని నుంచి మనం సత్యమనే జ్ఞానం చేరిందో అది మారనంత కాలం అలానే ఉంటుంది. ఎప్పుడైనా అంటే నిన్న నేడు రేపు. ఎప్పుడైనా అంటే నిన్న నేడు రేపు అని అర్థం. నిన్న ఎట్లా ఉందో ఈరోజు అట్లా ఉంది, రేపు కూడా అలాగే ఉంటుంది. అంటే సత్యము మారదు అని. ఓకే. దీని నుంచి మనం సత్యం అనే జ్ఞానం చేరిందో అది మారనంత కాలం అలానే ఉంటుంది. అది ఇక్కడ వద్దులే, అది అడ్వాన్స్ పెట్టుకో. అది మారినంత కాలం అని అనకుండా అది అలా ఉన్నంత కాలం ఇది ఇలా ఉంటుంది. మారినంత కాలం మారడం అనే మాట వాడిది మారకుండా ఉంటుందని క్వశ్చన్ వేస్తాం. అది అలా ఉన్నంత కాలం అంటే అవును అది కొంతకాలం అట్టే ఉంటుంది అనేది ఎవరికైనా అర్థమవుతుంది. అది అలా ఉన్నంత కాలం అంటే కొంతకాలం అట్లా ఉంటుంది, తర్వాత మారుతుంది. మారినంత కాలం అంటే మారకుండా ఎట్లుంటుంది అని వాదిస్తారు. వాళ్ళు ప్రధానమైన వాదన ఎక్కడంటే పదార్థం ఎలక్ట్రాన్లు ఉండి తిరుగుతున్నాయి కదా, చలనంలో ఉంది కదా. నువ్వు పరిశీలిస్తున్నది ఎలక్ట్రాన్ కాదు, వస్తువుని పరిశీలిస్తున్నావు. ఆ వస్తువు అలా కొంతకాలం ఉంటుంది, మనకు కనపడుతుంది అనుభవంలో. ఇక్కడ చెప్పాలి సత్యం అనగానేమో అన్నాను. ఇప్పుడు సత్యం ఏంటి అని
సత్యం అనగా అని చెప్పినాం ఇప్పుడు. సత్యం ఏంటికి రాలే మనం ఇంకా. ఆడ- అది ఆయన కూడా పూర్తి చేసినా కొంత తెలుస్తుంది. అది 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 ఒక్క మాటలో అయిపోద్ది. ప్రతిదీ మారుతుంది. సత్యం త్రికాల అబాధితం అది నొక్కి చెప్పారు. అబాధితం ప్రతిదీ మారుతుందంటే అది ఎందుకు వచ్చాడు సెంటు అది ఆ వాక్యం ఎందుకు వచ్చింది? కన్ను పట్టుకునే స్థాయిలో కన్ను పట్టుకునే అది నువ్వు అడ్వాన్స్డ్ స్టడీలో చెప్తున్నావు. నువ్వు ఏడు పెట్టదు దాన్ని పెడితే కన్ఫ్యూజ్ అవుతున్నావు. అది వద్దులేదు. సత్యము త్రికాల అబాధితం అని నొక్కి చెప్పాలి. అది కంక్లూషన్ అసత్యం ఏంటంటే కూడా సత్యం మాదిరే ఉంటుంది. ఇది అసత్యం కూడా సత్యం కూడా సత్యం ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ దాంట్లో డిస్కషన్లో చెప్పినవి. ఇక్కడ అక్కర్లా అసత్యము కూడా సత్యం లాంటిదే అంటే ఎలా? అది కూడా సార్వత్రికమే. మరి దానికి దీనికి అది చెప్పగానే దానికి దీనికి తేడా చెప్పాల్సి వస్తున్నావు. అది క్వశ్చన్స్ రేజ్ అయ్యే దాన్ని బట్టి చెప్పండి. మీ దగ్గర పెట్టుకోండి ఆ నాలెడ్జ్ని. అసత్యం కూడా సార్వత్రికమే కదా. రెండు సార్వత్రికమైతే రెండు పేర్లు ఎందుకున్నాయి? దానికి దీనికి తేడా ఏదో అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు బోర్డు దగ్గరికి వెళ్ళి 2+2 5, 2+2 6, 2+2 15, 2+2 1000, 10 10 ఎన్ని సత్యాలు అసత్యాలు అడుగు. అన్న అసత్యాలు అన్నాడు. 2+2 4 ఇదేంటి సత్యం అంటాడు. సత్యం ఎంత ఏమున్నాయి ఇక్కడ అన్నావు. 1 అసత్యాలు ఎన్ని 10 అయిపోయింది. అది కూడా మారదు. 2+2 7 అన్నావు. 2+2 7 అసత్యమా? నువ్వు అసత్యము. ఈ అసత్యం కూడా మారదు. 2+2 7 ఎప్పుడు అసత్యమే. అది మారదు కానీ అది ఎప్పుడు అసత్యమే. సత్యాలు అసత్యాలు చాలా కానీ నంబర్ ఏంటి? నంబర్ ఎక్కువ ఉంటాయి. అసత్యం కూడా అది అది కూడా మారదు. 2+2 7 అన్నావు. అది ఎప్పటికీ అసత్యమే అంటున్నావు. థామస్ ఆల్వా ఎడిషన్ యొక్క దాన్ని కూడా తీసుకోవచ్చు. ఆయన దాదాపు 3000 గడ్డీల మీద ప్రయోగం చేసినాడు. ఫిలమెంట్ కనుక్కున్నాడు. ఇవన్నీ అసత్యాలని తెలిపినాడు. ఈ అసత్యాలు ఎందుకు వాడుకోవాలంటే ఇంకోసారి దాన్ని పరిశీలించకుండా కాలం అది మన ప్రయోగం దగ్గర మాట్లాడుకుందాం. ఎందుకు అసత్యాలు గంప పెట్టుకున్నాడు మనిషి అనేది మాట్లాడు. ఆ పర్పస్ చెప్దాం. అయిపోయింది. నువ్వు చెప్పిక. వాస్తవం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మన మెదడుకు చేరిన సమాచారాన్ని జ్ఞానం అంటారు. రైట్. ఈ జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సరైన జ్ఞానం, రెండవది తప్పు జ్ఞానం. మనకు కలిగిన జ్ఞానం కలిగించినది ఒకే రకంగా ఉంటే అది సత్యం. కలిగించినది కన్ఫ్యూజ్ అవ్వకుండా దేని నుంచి సమాచారం మనకు చేరిందో ఆ కలిగించినది ఒకటే అయితే ఒకే రకంగా ఉంటే దాన్ని ఇట్లా చెప్తేనే మీరు అక్కడ ఎట్టుంటే అట్లే ఇక్కడ పడితే అయిపోయింది. అది సింపుల్ గా చెప్పుకోండి. చెప్పులు బాగా కలిగినది ఎక్కువ గందరగోళం కాకుండా దేని నుంచి నీకు ఇక్కడ జ్ఞానము కలిగిందో అది ఎలా ఉంటే ఇది అలానే ముద్ర పడితే అట్లాంటి జ్ఞానం పేరు సత్యం. అక్కడ ఒకటి ఉండి మన మెదడు ఇంకో రకంగా ముద్ర పడితే దాన్ని అసత్యం. సరిపోలడం అనేది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. సత్యం సార్వత్రికం, సర్వత్రై అంటే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడైనా అంటే నిన్న, నేడు, రేపు ఒకేలా ఉంటుంది. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ పూర్తిగా చెప్పి పూర్తిగా సత్యం ఎప్పుడైనా అనగానే నిన్న నేడు రేపన్నాం. అందుకనే దాన్ని నొక్కి చెప్పడానికి మరొక వాక్యం ఆడారు. సత్యం త్రికాల అబాధితం. కంక్లూషన్ ఏంటంటే సత్యము అనబడే జ్ఞానం ఇక మారదు. ఇక ఇది అడిషనల్గా చాలా చెప్పుకోవచ్చు. అట్లుంచండి. ఇప్పుడు వద్దు, అది మన డిస్కషన్లో మాట్లాడుకున్నాం. అవి ఎన్ని క్వశ్చన్లు ఇప్పుడు మనం మాట్లాడుకుని 4-5 వాక్యాలు ఎన్ని ప్రశ్నలు అడగడానికి వీలవుతుందో అన్ని ప్రశ్నలు మీరు నోట్ చేయండి. మన డిస్కషన్లో ప్రతి ప్రశ్న నోట్ చేస్తాం. దానికి ఆన్సర్ మీకు చెప్తా. ఈ ఆన్సర్ కూడా మీరు నోట్ చేసుకోండి. రేపు పొద్దున ఎవడు అడిగినా మీరు చెప్పడానికి వీలేదు. ఇప్పుడు సత్యం ఏమి అన్నాం, ఆ సెంటెన్స్ పూర్తి కావడానికి. సత్యం ఏమి అంటే నువ్వు పరిశీలిస్తున్న దానికి సంబంధించిన సత్యం ఏమని అర్థం. సత్యం ఏంటంటే ఆ పరిశీలన, ఆ విషయం వరకే చూడాలి. సత్యం అనగా ఏమంటే డెఫినేషన్, అది అన్నిటికి వర్తిస్తారు డెఫినేషను. సత్యం ఏమంటే నువ్వు పరిశీలిస్తున్న దానికి సంబంధించిన సత్యం ఏందని. అట్లా ఎన్ని ఉంటాయన్నావు, కోట్లు ఉంటాయన్నావు. నువ్వు ఒక విషయం మీద ఎదురైన ఒక సమస్యకి
నువ్వు జవాబు చెప్పాలంటే ఆ విషయానికి సంబంధించిన సత్యం తెలిసి ఉండాలి, అంతే. ఆ విషయం చుట్టూ ఉన్న సత్యాలు తెలిసి ఉండాలి, అప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్తావు. ఏ విషయం అయితే మనం చర్చించాలనుకుంటే దాని గురించి మనకి తెలిసి ఉండాలి, తెలిసి ఉండాలి. ఆ సత్యాలు తెలిసి ఉండాలి. అప్పుడు చాలా సులభంగా చెప్పొచ్చు. కంపేర్ చేయకూడదు. ఇంకొక దాంతో పోలికలేదు. అవసరం లేదు. ఒక దాంట్లో 100 ఉన్నాయి అనుకో సత్యాలు, దాంట్లో 100 తెలిస్తేనే దాని దగ్గర సమస్యను పరిష్కరించగలవు. ఎన్ని ఉంటే అన్ని తెలిస్తేనే చెప్పగలవు కరెక్ట్ మనకి ఆన్సర్. ఈజీగా ఉంటుంది చెప్పేది. అక్కడ 100 ఉంటే నీకు 2 తెలుసు అనుకో, 2 మీద ఆధారపడి చెప్పి జవాబు సమగ్రంగా ఉండదు, తప్పుపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆపుదాం, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకో. సార్ నిర్వచనంలో ఫస్ట్లో విషయం అని వచ్చింది సార్, అది చెప్పండి ఫస్ట్లో. సత్యం అనే నిర్వచనంలో వాస్తవానికి ఫిలాసఫీలు విషయం అనే మాట కూడా వాడతారు, ఇక్కడ వద్దు, కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. వాస్తవం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా విషయం అంటే దానికి సంబంధించిన పరిజ్ఞానం. చదవండి సార్ దాని మీద. వాస్తవం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా విషయం మెదడుకు చేరుతుంది. జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరిన దాని పేరు జ్ఞానం. మెదడుకు సమాచారం ఆ విషయం అక్కడ వద్దులే, ఎందుకంటే అక్కడ పెడితే విషయానికి నానార్థాలు ఉన్నాయి, అది మళ్ళీ రంగంలోకి వస్తుంది. జ్ఞానేంద్ర ద్వారా విషయం అనే పదానికి నానార్థాలు ఉన్నాయి, ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. వాస్తవం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం చేరుతుంది, దాని పేరు జ్ఞానం. విషయం అనేది విషయం అనే చేరుతున్న దాని పేరే విషయము, అదే జ్ఞానం. విషయం జ్ఞానం ఒకటే. అక్కడ విషయం ఒకటే. అక్కడ విషయం అనేది ఒకటి ఆడ. దీన్ని చూపించి కూడా వాడతారు, వాస్తవం చూపించి కూడా విషయం అనేది వాడతారు భాషలో. కాబట్టి నానార్థాలు ఉన్నాయి దానికి. అక్కడ విషయం అనే మాట పెట్టుకుని ఉంటే బాగుంటుంది. సమాచారం చేరుతుంది. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఇస్తా, సత్యం ఏమి తెలిస్తే ఆన్సర్ చెప్పొచ్చు. ముందు సత్యంలో సత్యం ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడా, తల్లి కారణమా తండ్రి కారణమా అని సమస్య మనకు ఎదురైంది. సమస్య ఇది సత్యాసత్యాల ఫ్రేమ్లోనే పరిష్కారం అవుతుంది, ధర్మాధర్మ ఫ్రేమ్ రాదు ఇక్కడ. ఇది ఎట్లా కనుక్కోవాలి? ఇది ఇట్లాంటి ఒక 7-8 చెప్తా, ముందు రాసుకోండి క్వశ్చన్స్. రాసుకున్న తర్వాత మీరు ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి. పుట్టే బిడ్డ ఆడపిల్ల మగబిడ్డ, దానికి కారణం తల్లి తండ్రి. ఎందుకంటే బయట తల్లి కారణమైన గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సత్యాసత్యాల ప్రేమలో ఆన్సర్ ఉంది. సత్యం ఇది. రెండో క్వశ్చన్, ఆడపిల్ల మగపిల్ల పుట్టడానికి ఎవరు కారణం, తల్లి తండ్రి. రెండో క్వశ్చన్ సన్బాబా క్వశ్చన్. సన్బాబా చొక్కా బెన్నెని తీసి ఎండలో అరగంటుంటే అతనిలో వృక్షాలలో లాగా ఆహారం తయారవుతుంది. అన్ని మన పాత ఎగ్జాంపుల్స్ పెద్ద దగ్గర పెట్టుకోండి మీ దగ్గర. ఇది కూడా సత్యాసత్యాలను సత్యాసత్యాల ఫ్రేమే, ఆ ఫ్రేమ్లో ఎండలో నిలబడి ఆహారం తయారు నిలబడితే అరగంట నిలబడితే అతనిలో వృక్షాలలో లాగా ఆహారం తయారవుతుంది. 3, మామిడి ఆకులు చెట్టు నుంచి తీసుకొచ్చి ఇంటికి తోరణం కడితే కిరణజన్య సంయోగక్రియ జరిగి ఇంట్లోకి ఆక్సిజన్ వస్తుంది. ఇది నిజమా ప్రశ్న? ఇంకా వస్తుంది క్వశ్చన్. క్వశ్చన్ అంటే అదే ఈ క్వశ్చన్ పరిష్కరించాలి ఇప్పుడు ఉన్న ఫ్రేమ్లోంచి. క్వశ్చన్ సమస్యలు అంటే మీకు 3 క్వశ్చన్లు 10 రాసుకోండి. మీరు ఇంకా అట్లాంటి మీ నోట్స్లో కలెక్ట్ చేసి రాసుకోండి. ఉరుములు మెరుపులతో వర్షం వస్తుంది. 2 ఒకేసారి, ఉరుము మెరుపు ఒకేసారి వస్తే ఎక్కువ ప్రమాదమా, మెరుపు వచ్చిన తరువాత నెమ్మదిగా ఉరుము వస్తే ఎక్కువ ప్రమాదమా? సత్యాసత్యాల ఫ్రేమే, ఏ ఫ్రేమే అక్కర్లేదు. ఆ ఫ్రేమ్లోనే పరిష్కారమే రాస్తున్నాను. మీరు గుర్తొచ్చి కొంచెం చెప్పండి. ఏ ఫ్రేమ్ చూడక్కర్లా, సత్యాసత్యాల ఫ్రేమ్ తెలిస్తే అయిపోయింది. ఆడవాళ్ళు ఒంటికి XY 2 క్రోమోజోమ్. అది ఆన్సర్ కాదు, ఇంకా కొన్ని క్వశ్చన్లు రాయండి. ఆడవాళ్ళు క్వశ్చన్ చెప్పు అంటున్నాడు. ఇప్పుడు సార్ 4 చెప్పినాడు కదా. ఉరుములు మెరుపులు 2 ఒకేసారి వస్తే ఎక్కువ ప్రమాదమా, మెరుపు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఉరుము వస్తే ఎక్కువ ప్రమాదమా?
ఆడవాళ్ళు ఒంటికి పసుపు రాసుకుంటారు, క్రిమి సంహారక మందని అంటారు. అది సత్యం. ఆ సమస్యను అట్టు పరిష్కరిస్తూ కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకుంటున్నామంటే ఇది క్రిమి సంహారకం అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి, అది క్వశ్చన్. మన కడపమానికి కూడా పసుపు రాస్తాం. గడపానికి రాసుకో, ముఖానికి రాసుకో, కాళ్ళకి రాసుకో. అన్నీ ఒకదానికి పసుపు శరీరానికి పూస్తున్నారు. కాలికి నల్లదారం కట్టుకుంటే ఆపరేషన్ జయప్రదంగా జరుగుద్ది. ఇది దీన్ని ఎలా చూడాలి? మనం ఇంతకుముందు మాట్లాడే పప్పు తింటే చీమ అది కూడా పప్పు తింటే చీమ పడుతుందా, అట్లాంటివి ఇంకొన్ని చెప్పండి క్వశ్చన్స్. సత్యాసత్యాల ఫ్రేమ్లో మాత్రం పరిష్కారం అయింది. రామరి పిల్లే నీళ్ళ నుంచి పెట్రోల్ తయారు చేశాడు. ఈ సమస్యను అట్టు పరిష్కరిస్తావు. తాయెత్తు కట్టుకుంటే జ్వరం పోతుందా? తాయెత్తు కట్టుకుంటే జ్వరం పోతుందా? నీటిలో వేలు పెడితే పెట్రోల్ అవుతుందా? రాసుకోండి. ఎన్ని మీకు కట్ట సార్ అది. మీరు స్కూల్లో ఉపన్యాసం వేయడానికి వెళ్ళినా, కాలేజీలో ఉపన్యాసం వేయడానికి వెళ్ళినా ఈ మొదటి థియరీ చెప్పరు, మీరు మొదటి ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఈ బూది నుంచి ఉంగరాలు తయారు చేయొచ్చునా? కాలికి అరికాలికి బొట్టు పెట్టుకుంటే బంగారం డబల్ అవుతుందా మంత్రం వేస్తే? గ్రహణం రోజున గర్భిణీ స్త్రీ బయటికి రావచ్చా? ఇవన్నీ రాసేసుకోండి. మీరు 10,000 రాసి పడేయండి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకో మీరు పిల్లలకి, అవన్నీ అర్థమవుతాయి వాళ్ళకి. ఇట్లాంటి అన్నీ పరిష్కరించడానికి నా దగ్గర ఒక విద్య ఉందనండి మీరు. అట్లా ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 5-6 వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేయండి. అది బాగా మనం ఎక్స్ప్లెయిన్ అయిపోయింది కదా సబ్జెక్ట్. అది ముందు చెప్తే అది ఎక్కలేదనుకో, ఇక నువ్వు చెప్పేదానికి ఇంప్రెషన్ ఉండదు. అది అంత సులభంగా మొత్తం మూఢనమ్మకాలు టోటల్గా చెప్పేసి అన్నీ వెళ్ళిపోతాయి దీని దెబ్బకి. మీకు మరింత వివరణ డిస్కషన్లో వస్తుంది, చూద్దాం. చెప్పకుండానే పోతాడు. అమ్మాయి చెప్పకుండా మీకు ఉపన్యాసం వేయడానికి కాదు, సరుకు వచ్చేసింది. 2 గంటలు బాలసాయి బాబా ఒక్కసారి భోజనం చేసి సంవత్సరం తినకుండా ఉంటాడు. సాధ్యమా కాదా? మమ్మడివరం బాలయోగి సాధ్యమా కాదా? నిప్పు మండుతున్న నిప్పులో మనిషి నిలబడొచ్చా? మంత్రాలు చేసి పాము దాన్ని కరిచింది అట్లా కాకుండా ఇంకా స్పెసిఫిక్గా చెప్పు. అది కూడా ఉంది. మొహరం రోజున నిప్పుల గుండంలో మనిషి దుక్కుతాడు, కాలదు. కాలదు. అది అట్లా. అట్లా చెప్పాలి. దానికి లింక్ దానికి కారణం ఏంది అని అంటే, ఒకడేమో దైవభక్తి కారణం అంటాడు, ఇంకొకడేమో ఫిజిక్స్ చెప్తాడు. సైంటిఫిక్ గా చెప్తాను. ఇక అలాంటివి పాము కాటుకు మంత్రం పనిచేస్తుంది. మనపై రాసుకో, అది కూడా రాయొచ్చు. కూడా పాము కాటు చుట్టూ ఉన్న సత్యాలన్నీ తెలియాలి నీకు. ఒక సత్యం కాదు, 5-6 సత్యాలు ఉన్నాయి. అవి 5-6 తెలిస్తే నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావు. సుబ్బులమ్మ తల్లికి గొర్రెని ఊరికే ఇస్తే మన కష్టాలు పోతాయి. రేణుక ఎల్లమ్మకి గొర్రెను బలిస్తే మన కష్టాలన్నీ పోతాయా? అప్పుడు కష్టాలు రావడం, ఒక కష్టం తీసుకొని ఒక కష్టం రావడానికి కారణాలు అనలైజ్ చేసిన తర్వాత బలికి దానికి సంబంధం లేదు నువ్వు చూపించాలి. నువ్వు చూపించాలి. దీని కారణాలు ఇక్కడ వివరణ వచ్చింది కదా, అది కూడా అది కారణం ఇది కదా, దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఈ ప్రేమలో ఆన్సర్ చెప్పగలిగే 10. పాము విషయంలో మా అమ్మ కొన్ని మా చర్చలు నాయనకు అవి గుడ్డు కొట్టిస్తాను అంటాడు. పాము కరిసిన మంత్రం వేస్తే పోతుంది అనేది అది దాని వెనుకున్న సత్యాలు చెప్పాలా? అది చెప్పకపోతే వేస్ట్. ఎగ్జామినేషన్ లో పాస్ చేస్తే తల నీలాలు ఇస్తా. 560 మార్కులు వస్తే సత్యం ఒకటి చెప్పండి. వెంకటేశ్వర స్వామి ఒకటే 5-6 నీకు చెప్తాంలే. నాకు ఈ రోడ్డు కాంట్రాక్ట్ లో 10 కోట్లు లాభం వస్తే 1 కోటి నేను వెంకటేశ్వరునికి ఇస్తా అన్నాడు. లాభం రావడానికి వెంకటేశ్వర స్వామికి కోటి ఇవ్వడానికి సంబంధం ఉందే? దాని దగ్గర నేను ఎంత చెప్పొచ్చు? ఎన్నికలు నిలబడే 4 కోట్లు ఇస్తామన్నారు. ఎవరిని గెలిపించాలి? వెంకటేశ్వర స్వామి. 3-4 ఒకడే కదా గెలుస్తాడు. ఒకటి ఎక్కువ ఇచ్చినాడేమో డబ్బులు. అట్టు కాదు కదా, ఇద్దరు ఎవడు చేతనేది వాడు ఇస్తానన్నాడు. అందరినీ తలకాయ విప్పినాడు ఆయన. ఈయన డబ్బులు ఏం రమ్ము అన్నాడు. వేసినాక ఒకడినే గెలిపించాడు. ఒకడే గెలుస్తాడే సత్యం. ఎన్నిక జరిగినప్పుడు ఒకడే గెలుస్తాడు. అంటే సత్యం కూడా ఆయన పాపం వెంకటేశ్వర స్వామి ఒక్కడికే ఇస్తాం. మా కూతుర్ని బలిస్తే స్వర్గానికి పోతాను. అది మా కూతుర్ని బలిస్తే ఆ అమ్మాయి స్వర్గానికి పోతుంది. బలిచ్చినాడు కదా చదువు. ఆ తర్వాత నేను కూడా పోతా స్వర్గానికి. ఇద్దరం పోయాడు. అప్పుడు నీకేం తెలియాలా? స్వర్గం అనేది నీ అనుభవంలో ఉన్న సబ్జెక్టా కాదా దగ్గరికి వెళ్ళిపోవాలా. అది పోతావని నీకు ఎట తెలుస్తుంది? అక్కడ ఆ చర్చ అక్కడ జరగాల. అది జరగడానికి
తోడ్పడుతుంది. అట్లాంటి క్వశ్చన్స్ మీరు ఇప్పుడు మీ దగ్గర ఒక నోట్స్ పెట్టుకొని ఈ సబ్జెక్ట్ మీద ఈ క్వశ్చన్లన్నీ దగ్గర ఉంచుకొని మీరు క్లాస్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ ముందు రైజ్ చేయండి. ఇప్పుడు దానికి మనం సమాధానం ఎట్లా చెప్పాలనేది ఒక 4-5 ఒక్కొక్కటి మీరే చెప్పండి. 5 పూటలు నమాజ్ చేస్తే భగవంతుడు ఆయనే సాకుతాడు. 5 పూటలు నమాజ్ చేస్తే భగవంతుడే మనల్ని సాగుతాడు. ఇది నిజమా? హోమం చేస్తే వర్షాలు వస్తాయి. అది కూడా అంతే. సూర్యుడి నుంచి ఓంకార శబ్దం వస్తుంది. పేడ ఆవు మూత్రం తాగితే రోగాలు పోతాయి. కరోనాతో సహా బ్రాకెట్తో మెంతులు తింటే కరోనా పోతుంది. తప్పెట్లు కొడితే కరోనా పోతుంది. లైట్లు వెలిగి చార్పేస్తా ఉంటే కరోనా పోతుంది. అది మరి కామెడీ సార్ అసలు. కామెడీ అమితాబ్ బచ్చన్ ఇట్లాంటివన్నీ రాసుకోవచ్చండి మీరు. ఇవన్నీ నిత్య జీవితంలో పిల్లలకు తెలుసు, పెద్దలకు తెలుసు. అక్కడ కొట్టుకురావాలి. దీన్ని ఈ సబ్జెక్ట్ అంత బలమైన సబ్జెక్ట్. ఆన్సర్ ఈ సార్ పిండం పెడితే మీ తండ్రికి చేరుతుంది. పిండం పెడితే తండ్రికి చేరుతుందా? తండ్రి తల్లి పిండం అది పెడితే కాకి ముట్టుకుంటేనే చేరుతుంది. కాకి రూపంలో మన పెద్దోళ్ళు వస్తారా? అది కాకి రూపంలో మన పెద్ద వస్తారా? పాపాత్ముడు కాకి వచ్చి తినకపోతే అది ఫీల్ అవుతారు పాపాత్ముడి కింద. కాకి అరిస్తే బంధువులు ఇంటికి వస్తారు. వస్తారా? ఇట్లాంటివి మీరు కొన్ని వందలు రాసుకోవచ్చు అన్న. నోట్స్లో కొన్ని వందలు రాసుకొని ఇదే మీ బలం. ఈ లిస్టులోంచి వచ్చింది. మీరు తలావాడు చెప్పడానికి ట్రై చేయండి. సింపుల్గా సత్యాసత్యాల ఫ్రెండ్లు చెప్పేయాలి. మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని ఒకటి చెప్పాలి. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు టీ కాఫీలో షుగర్ వేసుకోవచ్చు, వేసుకోకూడదా? దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఆ తర్వాత ఆయన ప్రవర్తన మారిపోద్ది. సత్యాసత్యాలు చేతిలో ఉంటే ప్రవర్తన మారిపోద్ది. సత్యం జీవితావసరం. బతకడానికి ఆ విషయం మీద సత్యం తెలిస్తే ప్రవర్తన మారిపోద్ది. అదే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సత్యం. టీ గ్లాసులో ఎంత షుగర్ ఉంటుంది చెప్పండి? టీ గ్లాస్లో ఎంత షుగర్ వేస్తారు అతను? చెంచా వేస్తాడు. చెంచా అంటే 5 గ్రాములు. 5 గ్రాములు అంటే 8 మిల్లీగ్రాములు. 5,000 గ్రాములు అంటే 5,000. సార్ 1 గ్రామ్ 5,000 మిల్లీగ్రాములు అంతే కదా? 5,000 మిల్లీగ్రాములు చక్కెర లోపలికి పోయింది. గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా మారిపోయింది. కొంత టైం తీసుకొని పోతుంది. నీ బాడీలో ఉండేది 5 లీటర్లు అంటే ఎంత? రక్తం 5 లీటర్లు 5,000 మిల్లీలీటర్లు. 5,000 మిల్లీలీటర్లేగా. 5,000 మిల్లీగ్రాములు 5,000 మిల్లీలీటర్లు కలిస్తే ఎంత పెరుగుతుంది షుగరు? మళ్ళీ ఎండనే తగ్గి మామూలుగా 100 మిల్లీగ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ ఎంతలో 100 మిల్లీగ్రామ్ 100 ml ఉంటుంది. ఇప్పుడు 5,000 మిల్లీగ్రాములు 5,000 సీసీలు కలిస్తే 1 సీసీకి 1 మిల్లీగ్రామ్ కలిసింది. అంతేగా? కరెక్ట్ లెక్కేయండి. ఇంకా తగ్గించి చెప్పండి సార్, అర్థమయ్యేదాన్ని. అంత వేలు ఎందుకు? వాస్తవంగా చెప్తున్నాడు. అదే నేను చెప్పేది. దాన్నే సారు కుదించి తగ్గిస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అది కాదు తాగితే ఏం కాదు అని పైన 10 మీటర్లు చెప్పేదాన్ని ఫైనల్ 1 మీటర్లో తాగితే చెప్పండి ఏం అని కాదు. నేను చెప్పేది. కానీ ఒక్క మాట ఏమంటే సార్, బిస్కెట్లు వచ్చినాయి, 2 బిస్కెట్లు తింటాము, ఒక టీ తాగుతాము, తర్వాత సమోసా వస్తుంది తింటాము. అది కంట్రోల్ ఉండాలి. ఇవన్నీ కలిపినప్పుడు ఒక్కసారి కొంత పెరుగుదల అనేది వస్తుంది కదా సార్. ఒక్కదానికి ఏం కాదు కానీ ఇవన్నీ కలిపినప్పుడు కొంత ఒక 5 పాయింట్స్ పెరిగినా కూడా నష్టమే కదా. ఎందుకు పెంచుకోవాలా? 5 పాయింట్స్ అయినా 2 పాయింట్స్ అయినా ఎందుకు పెంచుకోవాలా అనేది సారు ఆలోచన. ఎందుకు పెరగాలి? ఎంతన్నా కావచ్చు, అది మైన్యూట్ అయినా ఎందుకు పెంచాలా అనేది. అది ఎందుకు పెంచాలో ధర్మాల ఫ్రేమ్ సత్యాసత్యాల ఫ్రేమ్లు అనలైజ్ చేస్తాను. ఎంత పెరుగుతుంది వ్యూహాన్ని అనేది చెప్తాను. చెప్పండి. 10 లక్షలు తక్కువైంది. అంతా అయిపోయింది, ఇల్లంతా అయిపోయింది. 47 లక్షలు అయింది. నాకు ఇచ్చింది 37 లక్షలే. నా బ్యాంక్ బ్యాలెన్స్ 5 పైసలు లేదు. నా 10 లక్షలు వానికి ఇవ్వాలా, ఇంటి ఓనర్కి. సార్ ఇంక రేపు శనివారం బట్వాళ్ళు ఇస్తాము, ఇంకా అయిపోయింది కదా సార్, మొత్తం కలర్ గిలర్ అయిపోయింది, ఇంకా మీరు చేరొచ్చు సార్, ఇంకా శనివారం డబ్బులు ఇవ్వి అని చెప్పి ఈయన ప్రదీప్ రెడ్డి అని. సర్లేదు సార్ అని చెప్పి 10 రూపాయలు లేదు నాకు, అక్కడ 10 పైసలు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, ఏటీఎం కూడా లేదు నాకు, ఇప్పుడు కూడా లేదు. ఏం చేయాలబ్బా? అంత పెద్ద 10 లక్షలు కట్టాలా? 10 లక్షలు కట్టాలా? ఒక రోజు టైం ఉంది. ఒక రోజు కాదు, ఒక 4 రోజులు టైం ఉంది. ఎట్లా చేయాలబ్బా అని. సరే, అది సత్యాసత్యాల ఫ్రేమ్ చెప్పు మొదట. ఇది సత్యాసత్యాల కిందకి వస్తుందా సార్? సత్యాసత్యాల ఫ్రేములు ఏమున్నాయి? 40 లక్షలు కట్టేది నిజము. అది సత్యం. 10 లక్షలు ఆయనకి ఇవ్వాల్సింది నా నిజమే. దగ్గర లేని సత్యం 40 లక్షలు కట్టాలనేది అది వాస్తవం. అది నీకు తెలుస్తుంది, తెలుస్తుంది. ఉన్నదన్నోడు తెలుస్తుంది. నా దగ్గర 10 లక్షలు బొక్కు ఉంది, అది వాస్తవం, అది కూడా తెలుస్తుంది.
నా దగ్గర డబ్బు నీ లేదు. దగ్గర ఏటీఎం కార్డు లేదు, డబ్బులు అది లేవు. వాస్తవం, అది కూడా తెలుస్తుంది. డబ్బులు కూడా లేవు. డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు కూడా లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, వాస్తవం, అది కూడా తెలుస్తుంది, ఉన్నదన్నట్టు తెలుస్తుంది. వానికి 10 లక్షలు ఇచ్చేది కూడా 10 లక్షలు అది కూడా వాస్తవమే, అది కూడా తెలుస్తుంది. నిర్ణయించుకునేది కూడా ఇప్పుడు ఇక్కడ ధర్మాల ఫ్రేమ్ రావాలి, ఇక లేదా సత్యాల ఫ్రేములు ఏమన్నా పరిష్కరించగలవా? దేవుడు ఏదో ఒక రూపంలో నీకు 10 లక్షలు సాయం చేస్తాడు. చాలా ఏళ్ళ కిందటనే అంటే మనిషి పాజిటివ్గా అనుకూలంగా మనం ఆలోచిస్తే సాధ్యమైనంత వరకు విజయాలు సాధించవచ్చు. ఎక్కువ భాగం కూడా సెల్లు అనుకుంటాడని వాడు అనుకోలే, అసలు ఇది వస్తుందని మన చేతికి వస్తుందని ఎవడు అనుకున్నాడు. టేప్ రికార్డ్ వచ్చినప్పుడే మేము ఇప్పుడు నువ్వు చెప్పంగా నీది పద్యాలు చెప్పి మేము చస్తున్నాం. అది నువ్వు అన్ని ఎగ్జాంపుల్ చెప్పి ముసలోని కదా మత్తు వస్తుంటుంది. ఇప్పుడు నువ్వు ఏమి సత్యాల్ని తోడ్పాటు తెచ్చుకుని సరే, నేను ఏం చేసినాను, మాకు తెలిసిన రొడ్డీస్ ఉన్నారు, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బులు అడుగుదామబ్బా అని ఫోన్ చేసిన. సార్ ఎవరు ఇస్తారబ్బా వడ్డీకి అని అడిగితే 2 పేర్లు చెప్పింది బ్రెయిన్ మైండ్. ఇదో వీళ్ళని అడుగు సత్యప్రసాద్ అని మా బావ ఫ్రెండు, ఇంకొక ఆయన శ్రీనివాసరెడ్డి అని ఒక పిల్లోడు చెట్ల మల్లాపురం, ఆ పిల్లని 2 అడుగు ఫస్ట్ నువ్వు అని గుర్తొచ్చింది. మెదడు చెప్పింది, మెదడు చెప్తారు. నేను ఎవరు అని ఆయన ఫోన్ చేసిన ఫస్ట్ సత్యప్రసాద్కి. అన్నా నమస్తే అన్న, ఇట్లా నాకు మీతో మాట్లాడాలి, అర్జెంట్ పని ఉంది అంటే ఎక్కడున్నారన్నా అని అడిగిన. అంటే నేను మెద్రాసులో ఉన్నా, ఆయన ఘంటసాల కొడుకు రత్నకుమార్ చాలా క్లోజ్ ఆయనకు. రత్నం ఆయన వాళ్ళ కూతురిది పెళ్ళి ఉంది, నేను మెద్రాసులో ఉన్నా అంటే అబ్బా మేమన్నా వస్తుంది కదన్న. లావప్రసాద్ ఆయన చాలా క్లోజ్, ఇద్దరు బాగుండే. సరేనా ఎప్పుడు వస్తారంటే బుధవారం వస్తా అని చెప్తే నేను కలుస్తాను అంటే కలిసిలే. బుధవారం నేను దుగ్గప్ప అనేది వస్తాడు కదా, దుగ్గప్ప అని సార్ ఇద్దరం కలిసి పోయినాము అక్కడికి. ఇదే దేవనగర్, అదేది టీవీ 9 MS 9 దాంట్లో ఉంటాడు ఆయన. లోపలికి పోయినాము. ఏం లేదన్నా నాకు ఒక 10 లక్షలు కావాలి, రూపాయి వడ్డీ మాదిరి, 2 రూపాయలు కాకుండా 1 రూపీ మాదిరి అంటే ఆయన దగ్గర చాలా ఉంటాయి డబ్బులు. ఇప్పుడు కష్టము ఒక 5 లక్షలు అయితే నేను వేరే వాళ్ళని అడుగుతానులే, ఒక 3 రోజుల తర్వాత ఒక 5 lakhs తీసుకో, మనం మిగతా తర్వాత చూద్దాంలే ఆయన. సరే అని ఏదో డిస్కస్ చేస్తే తిరిగి కిందికి వచ్చి అబ్బా 5 లక్షలు ఆ మనిషికి కూడా ఫోన్ చేద్దాము అని చెప్తూ వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ ఇస్తాన్నాడు. ఈయనకు చెప్తాం, ఈయన చాలా మంచి మనిషి, మా వెంచర్ కట్టిన ఆయన. ఇక్కడే మన వెనకనే ఉంటాడు, ఇక్కడ పక్కనే ఉంటాడు. ఇంకా దొరికిందిలే అని నెలకు 10 లక్షలు కట్టాలా అంటే సార్ చెప్పిన దానికి ఎక్కడి నుంచి వస్తాయి, కుండదోవడమే ఈజీ అన్నప్పుడు ప్రయత్నిస్తే డబ్బులు రాగలవనే దానికి నాకు అది గుర్తొచ్చింది అన్నమాట. ఊకి వస్తే లేదు కదా, ఈ వడ్డీ లేకుండా ఊకి చిత్తం దొరికితే బాగుంటుంది కదా మనకు, బాగుంటుంది కదా అని మళ్ళీ ఆలోచన వచ్చింది. చెప్తే నవ్వుతారు ఎవరికన్నా, ఈయనకు చెప్పినారు నవ్వుతాడు, ఎవరికి చెప్ప నేనే కదా, నాకు దానికి ఏం ఖర్చు కాదు పాడు కాదు, ఆలోచన వస్తుంది. ఊకిస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తారో అక్కడ మళ్ళీ 2 పేర్లు చెప్పింది. వడ్డీలప్పుడేమో వీళ్ళ పేర్లు చెప్పింది, ఊకిచ్చేటప్పుడు వీళ్ళిద్దరి పేర్లు చెప్పింది. రోజారావుని పేరు, వెంకటేశ్వర రెడ్డి అని మనం ఇంటికి పోయినాం కదా మెడికల్ రిప్రజెంట్, ఆయన పేరు చెప్పింది. వాళ్ళ వడ్డీలో అడిగితే వాళ్ళు తిరుగుతారు నన్ను, ఇంకా తంతరు కూడా పట్టుకొని. ఆయన ఫోన్ చేసిన ఫస్ట్ వెంకటేశ్వర రెడ్డికి, చాలా డబ్బులు కావాలంటే ఏడ గంట పెట్టినావా నువ్వు, బలా అడుగుతున్నావు, సిగ్గులే, నువ్వు 10 లక్షలు ఎవడిస్తాడు నీకు అట్టా ఇట్టా అట్టా కదా నాయన, నాకు పడింది చాలా అర్జెంటు అంటే సరేలే బ్యాంక్ దగ్గర పక్కనే ఉన్నా, నేను వస్తున్నాలే పెద్ద పార్క్ దగ్గర ఉన్నాను, బ్యాంకులోకి వచ్చిన డబ్బులు కావాలంటే 5 లక్షలు అయితే ఇస్తాను నేను, ఎప్పుడు ఇస్తావు, ఒక సంవత్సరానికి ఇస్తా అంటే సంవత్సరానికి వద్దు, సంవత్సరానికి ఈ డేట్లు ఇవ్వాలి లేకుండా నా ప్రాణం పోతుంది. నేను పోయినా అంతకన్నా ముందు ఇస్తా, సంవత్సరం కాదు 8 నెలలకి నేను ఓడి తీసుకొని నీకు ఇస్తా, కావాలంటే దుగ్గప్పని అడుగు అంటే సార్ వస్తుంది సార్ అంటే సరే ఇస్తానా అని ఇచ్చేసాయి, రేపు వచ్చి ఇచ్చేస్తానని. ఇంకా 5 లక్షలు కావాలి కదా, వడ్డీ లేనిది ఇది, ఈమె పేరు చెప్పింది కదా, ఆమె దగ్గరికి పోయినా, అమ్మ ఇట్లా నాకు కావాలా ఒక 5 lakhs అంటే ఎవడు కట్టమన్నాడు నిన్ను అంత ఇల్లు అని ఈమె కొంచెం మాటలాడి, ఎందుకు అవసరం నీకు అన్ని పెట్టుకున్నావు అవసరమా నీకు అని ఈమె అన్నీ చెప్పా. అవన్నీ పోండే ఫస్ట్ డబ్బులు కావాలి నాకు అంటే సరే నా దగ్గర ఎక్కడ ఉంటే అమ్మని అడుగుపో, ఏమైనా ఉంటే కానీ ఆమె ఇస్తుంది. ఇన్ని ఏమని అడగవచ్చు కానీ ఆమెను అడిగితే ఎట్టుంటుంది, నీవే చెప్పు ఉంటే నేను చెప్పను, ఇష్టం ఉంటే అడుగు లేకుంటే వెళ్ళిపోలే ఈమె, నేనంటే వెళ్ళిపోతా.
అని అమ్మ ఇట్లా సంగతి అంటే ఏం నాయన అట్ట నా అయితే నా వద్ద అయితే 4 లక్షలు 4.5 లక్షలు ఉంది, తీసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పాలి. ఆడ 5 ఈడ 5 అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మన సబ్జెక్టు లింక్ పెట్టి చెప్పండి. ఈ కథ అంతా విన్నాం కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి. మనం సమస్యలు పరిష్కరించడానికి ఈ విద్య వాడేటప్పుడు పెద్ద పెద్ద సబ్జెక్టులు ఎత్తగాకండి. చాలా లింకులు ఉండే సబ్జెక్ట్ చెప్తే అది వినడానికి సరిపోద్ది, మనకి పరిష్కారం ఎవడు చెప్తాడు. అందుకని అది ఉంచు అట్లా సబ్జెక్ట్ని. అందులో ధర్మాల ఫ్రేమ్ ఉంది, సత్యాసత్యాల ఫ్రేమ్ ఉంది, అది మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్పిందంటే 2 ఇప్పుడు మీకు చెప్పినట్లు ఉన్నాయి, ఇప్పుడు మీకు చెప్పినట్లో నీ సబ్జెక్ట్ పూర్తి చేద్దాం. నీ బాడీ వెయిట్ 50 కిలోలు. 50 కిలోలు అంటే ఎన్ని గ్రాములు? 50 కిలోలు 50 into 1000 అంటే 50,000 గ్రాములు. 50,000 గ్రాములకి 5 గ్రాములు చక్కెర వేసినావు. 50,000 గ్రాములకు 5 గ్రాములు అంటే వేస్తే 100 గ్రాములకి ఎంత డిస్ట్రిబ్యూట్ అయినట్టు? 0.05 ఏమవుతుంది? 5,000. 50 కిలోలు ఇంటూ 1000 50,000 అవును సార్. కదా. 50,000లో 100 తీసేస్తే ఎన్ని వేలు అయింది? 5,000 అయింది. 5,000 సార్. 5,000కి 1 గ్రామ్ ఇచ్చినట్టు. అంతే. 1 గ్రామ్ ఇస్తే 1000 మిల్లీగ్రాములు ఇచ్చినట్టు. 1 గ్రామా మిల్లీగ్రాముల ప్రకారం అయితే 1000. అప్పుడు 5 గ్రాములకు 1 మిల్లీగ్రామ్ ఇచ్చినట్టు, అంతేనా? అంతే సార్. 5,000 డివైడెడ్ బై 500. డివైడెడ్ బై 5,000 మిల్లీగ్రాములు. అంతే. 1 మిల్లీగ్రామ్ ఇచ్చినట్టు. 5 గ్రాములకు 1 మిల్లీగ్రామ్. అసలు అది ఇన్ఫినిటెసిమల్, అంత తక్కువ మోతాదు అది. కాబట్టి నువ్వు తినేదేమో బరీగా తింటావు, అన్నం అన్నీ తింటావు, మిగతా అన్ని. కాఫీ వచ్చాగా చక్కెరగా కంటుంటావు. అది పడే 5 గ్రాముల చక్కెర. 5 గ్రాముల చక్కెర బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయితే మిల్లీగ్రామ్ పోతుంది. 5 గ్రాములకు 1 మిల్లీగ్రామ్. అది ఏ విధంగా మార్పు చేస్తే నీ షుగర్ స్టేటస్ని? ఏం చేయదు. అప్పుడు పోయి మేము బ్లడ్ టెస్ట్ చేసినా కూడా నువ్వు తగ్గిస్తే భోజనం తగ్గించాలి. అది 100 గ్రాములు తింటావు రోజుకి. 100 గ్రాములు తిన్న దగ్గర నువ్వు బొక్క పెట్టకూడదు. 5 గ్రాములు తిన్న దగ్గర బొక్క పెడతారంటేంది? ఇట్లాంటిదే. అది చక్కెర వేసే పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు దీని నుంచి నాకు ఇంకోటి ఏమంటే, మొన్న రీసెంట్గా బర్త్డే జరిగింది, కేక్ తెచ్చినారు, అందరు తిన్నారు. పాపం మీరు కూడా తీసుకోండి సార్ అని బంగపోతాను. నాకు షుగర్ ఉంది, నేను తీసుకోండి. కానీ ఇప్పుడు ఇది విన్న తర్వాత తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర మద్రాసులో నేను తినొచ్చు ఎగ్జామ్షన్ ఒక డాక్టర్ దగ్గర పలకరించడానికి వెళ్తే సి నారాయణ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు చెప్పినాడు కదా, దాన్ని బట్టి ఏం పెద్ద కాదు. సి నారాయణ రెడ్డి ఉన్నాడు, నాకు మొదటి పరిచయం. ఆ డాక్టర్కి మంచి మిత్రుడు, సిఎంకే రెడ్డి అని ఆయనకి రచయిత సి నారాయణ రెడ్డి. 22 ఏళ్ళ నుండి ఉందంట. ఎగ్గు పెడతా ఉంటే ఇల్లు పక్కన పెట్టారు. ఇప్పుడు దాని మీద సత్యం ఏంటి? ఈరోజున్న సత్యం, శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మనం తినే ఫ్యాట్ ఎంత కారణం, లివర్లో పుట్టే ఫ్యాట్ ఎంత కారణం అనేది బయటకు వచ్చింది డేటా. ఆ వాస్తవం బయటకు వచ్చింది. 85% మన రక్తంలో పెరిగే కొలెస్ట్రాల్ కారణం మన లివర్లో పుడుతుంది. 15% మాత్రమే మనం తినే ఆహారం నుంచి వస్తుంది. నువ్వు ఎంత నెయ్యి తిన్నా, ఎంత ఎల్లు తిన్నా, నువ్వు చార్లు నెయ్యి పోసుకుని తిన్నా నీకు కొలెస్ట్రాల్ పెరిగే సమస్య లేదు. లివర్ ద్వారానే రావాలి. లివర్ ద్వారా వస్తుంది. లివర్ పాడైతే అప్పుడు ఎక్కువ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ వచ్చిన వాడికి లివర్ ఎక్కువ కొలెస్ట్రాల్ చేసి పంపిస్తుంది. ఫ్యాటీ లివర్ని అదుపు చేస్తే నువ్వు ఏమి ఫ్యాట్ తిన్నా నీకు కొలెస్ట్రాల్ పెరిగే సమస్య. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ రైస్ తింటే వస్తుంది, బరువు ఎక్కువ ఉంటే వస్తుంది. కాబట్టి బరువును టార్గెట్ చేయాలి, రైస్ను టార్గెట్ చేయాలి. అవి రెండు టార్గెట్ చేస్తే ఫ్యాటీ లివర్ తగ్గిపోద్ది, కొలెస్ట్రాల్ తయారు కావడం తగ్గిపోద్ది. దీనితో ఎక్సర్సైజ్ కలపాలి. ఈ 3 చేస్తే పరిష్కారం అయ్యేదానికి రుచిగా ఉండే ఎల్లోగా ఉండే ఎగ్గు తినకుండా అన్ని పక్కన పెట్టి పారేస్తారు. డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా వాస్తవాలు తెలియకనే, వాస్తవాలు ఉన్నాయి, వాటి గురించి సత్యాలు వాళ్ళకి తలకాయలకి ఎక్కల. వాస్తవాలు తెలియకపోతే వాస్తవంలో తెలియకపోతే వచ్చే సమస్య. 85-15 కాంబినేషన్ డాక్టర్స్కి ఐడియా ఉంటుంది. చాలా మందికి తెలుసు కానీ చెప్తుంటారు. డాక్టర్ ఎందుకు చెప్తారు? అది ధర్మాల ప్రేమలో పరిష్కారం ఉంది. జనానికి ఏదో ఒకటి తినొద్దని చెప్తేనే డాక్టర్ మీద నమ్మకం పెరిగి ఎక్కువ మంది వస్తారు, ప్రాక్టీస్ పెరుగుతుంది.
అది ధర్మం ఫ్రేమ్, హ్యాపీ ధర్మాధర్మాల ఫ్రేమ్ అది. పత్యం. అది సత్యాసత్యాల ఫ్రేమ్ కాదు, వాడికి తెలుసు విషయం. హిడెన్ అజెండా అంట నేను అది. ఇంకదే అది నువ్వు నీ లెక్క అధర్మం, వాడి లెక్క ధర్మం. ధర్మం అంటే మనం ఏమనుకున్నాం, ప్రాంతాలను బట్టి వ్యక్తులను మనిషిని బట్టి, వ్యక్తిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది కదా, కళాన్ని బట్టి మారుతుంది కదా. తమ్ముడు ఉన్నాయా? ఇంకొక ఎగ్జాంపుల్ వివరించండి. ఇంకా వాళ్ళని తీసుకు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ వివరిస్తే ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు నేను సన్బాబాదేవి వివరిస్తాను. తన బాబు చెప్పు. ఒక చదువుకున్న డాక్టర్ సన్బాబా రూపంలో, అంటే మొక్కలు ఏ విధంగా అయితే కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయో ఆ విధంగానే నేను కూడా ఆహారం ఏమాత్రం తీసుకోకుండా రోజు 3 గంటలు సూర్యరశ్మి కింద ఉండి నేను ఆహారం కానీ ఏం కానీ తీసుకున్నాను కానీ ప్రకటిస్తాను. నా పేరు సన్బాబా అని. అంటే రోజు 3 గంటలు చొక్కా వదిలేసి సూర్యరశ్మిని జోకించుకొని ఏం లేదు నీళ్ళు తాక్కుంటూ ఉంటాడు. అంటే మొక్కలు ఏ విధంగా కిరణజన సమయక్రియ చేస్తామంటే గాల్లో నుండి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, భూమిలో నుండి నీళ్లు తీసుకుంటాయి, పత్ర హరితం ఉంటుంది మొక్కల్లో, క్లోరోఫిల్ అని. ఈ 3 ఉన్నప్పుడు సూర్యరశ్మి చేసి ఆ సూర్యరశ్మి యొక్క వేడికి అవి మామూలుగా గ్లూకోజ్ తయారు చేసుకునే క్రమంలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంటుంది. అది ఓకే. అంటే గ్లూకోజ్ అంటేనే ఆహారం. కాబట్టి ఆహారం తీసుకోకుండా నీళ్ళు మాత్రమే తాగి సూర్యరశ్మి దగ్గర ఉండి నేను కూడా తీసుకుంటాను అంటాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సత్యం ఏంది? సత్యం అంటే సన్బాబా ప్రకటించిన సత్యం, అదొకటి సత్యం. ఆహారం మొక్కలు ఏ విధంగా అది తీసుకుంటారో అని చెప్పింది సత్యం. ఆ ఫార్ములా ఇస్తే సత్యం వస్తుంది. ఫార్ములా బోర్డు మీద వేయాలి. ప్రపంచ సమస్య తీర్చినాడు సార్ ఆయన. ప్రపంచ సమస్య. ఎంత ఇప్పుడు మనం జనరల్గా మనకు సైన్స్ సత్యం ఏమనుకున్నాం, మొక్కలు క్లోరోఫిల్ ఉంది అంటే క్లోరోఫిల్ అంటే పత్రహరితం ఉంది. ఆ పత్రహరితం ఉంటేనే సూర్యరశ్మి ద్వారా అవన్నీ కంబైన్ అయింది. ఇక్కడ ఈ సన్బాబాకి ఏమేమి ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాడు అనుకో, గాలి తీసుకుంటాడు, నీళ్ళు తీసుకుంటాడు, సూర్యరశ్మి తీసుకున్నాడు. ఏం తక్కువ ఉంది ఆయనకి? పత్రహరితం. పత్రహరితం ఉంది ఆయన దగ్గర లేదు. మరి పత్రహరితం లేదు కదా, ఎట్లా తీసుకుంటాడు? కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు అంటే, ఒకేసారి చాలా బాగా చెప్పుకున్నావు, నువ్వు రోజు 3 గంటలు ఉండు. మామూలుగా జనం ఆహారం లేకుండా ఒక ఆయన 52, ఒక ఆయన 58 రోజులు చనిపోయినామంట. మేము మళ్ళీ తినుకుంటుంటాం, నిన్ను కావిలి కాస్తాం. మీరు కూడా ఇప్పుడున్నటువంటి బాడీని, ఈ షుగరు ఇవన్నీ మేము టెస్ట్ చేసుకుంటాం. మీరు ఒక నెల 2 నెలల తర్వాత కూడా ఇలాగే ఉంటే, లేదంటే ఈ షుగర్ బాడీ తగ్గుతూ ఉంటే, ఏమన్నా ఎక్కినా తగ్గినా మరసంగా అట్టే, ఇప్పుడు ఒకసారి షుగర్ చూసుకుంటే అట్టే ఉంటుంది కదా, అలాగే ఉండే అంటే మేము టెస్ట్ చేసుకుంటుంటాం. అదికైనా సాధించినా మేము నమ్ముతాం. లేకుంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు అలాగే బతికినావు అనుకో, మేము కూడా అలాగే బ్రతకాల, అప్పుడైతే మేము దీన్ని పరిచయం చేస్తామని పరిచయం నమ్ముతాం. ఇది లింక్ చేసి చెప్పండి. అది అదే మనకి ఒక సూత్రం ఉంది సత్యంలో. సత్యం ఉంది కదా, భవిష్యత్తు చెప్పగలం సత్యం ఉంటేని కదా. చేతిలో సత్యం ఉంటే భవిష్యత్తు చెప్పగలం. ఆ ఫార్ములా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిల్లల దగ్గరికి వెళ్తే 6CO2 + 6H2O = C6H12O6 + 6O2 ఫార్ములా వేయాలి బోర్డు మీద. ద్రవ్య నిత్యత్వ నియమం ఉంది అక్కడ. ఇటుపక్కన్న మూలకాలు అటుపక్కన్న మూలకాలు ఈక్వల్ అయినాయి. మధ్యలో పత్రహరితం ఉంది. ఫోటోసింథసిస్, ఫోటో అంటే వెలుతురు, ఉష్ణంతో సంబంధం లేదు. ఉష్ణమని మాట్లాడావు, ఉష్ణంతో సంబంధం లేదు, వెలుతురుతో సంబంధం. వెలుతురు అనే శక్తి గ్లూకోజ్లోకి వెళ్ళిపోయింది. ఆ ఫార్ములా వేసి ఇది తయారు కావడానికి కార్బన్ డైఆక్సైడ్ ఉండాలా, అతను గాలి పీల్చుకుంటున్నాడు, నీళ్ళు ఉండాలా, నీళ్ళు తాగుతున్నాడు, ఎండలోనే కూర్చున్నాడు, సూర్యరశ్మి ఉంది, పత్రహరితం లేదు. కాబట్టి ఈ ఫార్ములా ఆల్రెడీ నిరూపించబడ్డది. సత్యం నిరూపించబడ్డదంటే ఈ సత్యం ఆధారంగా భవిష్యత్తు మనం ఏం చెప్పగలమంటే, ఇతను చచ్చిపోతాడు, ఆహారం తయారు కాదు, ముందే చెప్పగలం. అది చేతిలో ఉంటే అది చెప్పగలం. లేలే నీ ఫార్ములా కథ నాకు అక్కర్లేదు భయ్, నేను నిరూపిస్తానడానికి ప్రయోగం దగ్గరికి వెళ్తాం. మన ప్రయోగం అనేది తర్వాత మాట్లాడదాం.
దాని కండిషన్స్. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉండే సూత్రం నిరూపించబడ్డది. నిరూపించబడ్డ సూత్రం ఆధారంగా అతను ఆహారం తయారు చేసుకోవడానికి ప్రూవ్ చేసేయచ్చు. ఆ లెవెల్లో ప్రూవ్ అవుతుంది. కాదు నేను ప్రయోగం చేస్తానంటే ఆడితో బాండ్ రాయించుకోవాలా. ఈ ప్రయోగం ద్వారా నా ప్రాణం పోయినా ప్రయోగం నిర్వహించడానికి సంబంధం లేదని రాయించుకోవాలి ముందు. లేకపోతే మళ్ళీ కేసులు పెడతారు ఈ పోలీసులు ఆయనలు. భార్యతో పిల్లలతో సంతకం పెట్టించుకుని ప్రయోగానికి దించాలని. ప్రయోగాలు సైంటిస్టులు చేసేటప్పుడు కూడా వాలంటీర్లతో సంతకాలు తీసుకుంటారు, లేకపోతే చేయరు. మీరు ఈ వాలంటీరు. మరి నేను చెప్తున్నా కదా, మీరు ఎందుకు నాలాగా చేయరనంటే నువ్వు భాష ద్వారా చెప్తున్నావు. భాష ద్వారా మన లెక్కేంది, భాష ద్వారా ఏమొచ్చినా అది ఫైనల్ కాదు. ప్రత్యక్షం దగ్గరికి రావాలి. ప్రత్యక్షంలో కూడా సత్యాలు రెండు తెలుస్తాయి. అప్పుడు ప్రయోగం దగ్గరికి వెళ్ళాలి, అంటే శాస్త్రీయ పద్ధతికి వెళ్ళాలి. మన సీక్వెన్స్ అదే కదా. భాష ద్వారా ఏమొచ్చినా ఫైనల్ కాదు, ఊహ ద్వారా ఏమొచ్చినా ఫైనల్ కాదు. ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యక్షం కూడా ఫైనల్ కాదు, ఆరింటికంటే బలమే ఫైనల్ కాదు. అప్పుడు శాస్త్రీయ పద్ధతిలోకి వెళ్ళాలి. శాస్త్రీయ పద్ధతే ప్రయోగం అంటే. ప్రయోగంలో చేసే పని పద్ధతిని అమలు చేయటమే. ఇప్పుడు వాడు పద్ధతిని ప్రయోగాన్ని అమలు చేయమంటున్నాడు ఏకంగా. వాలంటీర్ కాబట్టి వాడు సంతకం తీసుకొని ప్రయోగం చేస్తాం. మనం 3 పూట్ల తింటాము, వాడు తినకుండా కాపలా కాస్తాం. 24 గంటలు కాపలా కాయాల. 3 గంటల ఎండలో మనం నీళ్ళలో కూర్చొని కాపలా కాయచ్చు, ఎండలో కూర్చోబెట్టి. వాడు మిగతా 21 గంటలు రూమ్లో పడుకుంటాడు కదా, దొంగతనంగా తిట్టడేమో. తినకుండా మనం కాపలా కాయాలి. మనం ఎందుకు తినాలంటే మనకి ఇంకా అది నిరూపించబడలేదు కాబట్టి. నిరూపించబడ్డదనుకో, ఎండలో కూర్చొని ఆహారం వస్తారు వాడు అందరము. ఇంక వాటితో క్వశ్చన్ ఏముంది మనకి, వాటితో గొడవ ఏముంది మనకి? ఆడిపోయి మనం పనే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేయాల్సిన అవసరం లేదు. సమాజం మారుస్తాము, ఇది మారుస్తాము, అవసరమే లేదు. అట్లా ఆ కథని మీరు నిర్మించాలి. రైట్. ఇప్పుడు మనము ఆ ఎగ్జాంపుల్స్ చాలా, మిగతా మీరు అనలైజ్ చేసుకుంటారా? ఈ ఎగ్జాంపుల్, కాంక్రీట్ ఎగ్జాంపుల్ని అనలైజ్ చేసి ఇందులో ఉన్న సత్యాసత్యాలు ఇవని చెప్పేస్తే ఆ ఫ్రేమ్లో పరిష్కారం అవుతాయి. ఇంక నీకు అదనంగా సబ్జెక్ట్ అక్కర్లా. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో సైన్స్ ఎట్లా నేర్పించాలి పిల్లలకని ఒక డాక్యుమెంట్ మీకు ఇచ్చే 100 పాయింట్లు ఉన్నాయి. అందులో దాదాపు 40-50 ఇట్లాంటి రామరిపిల్లి, సాయిబాబా, ఇంక ఏమైనా కానీ బలిస్తే ఏమైంది అన్నాడు. స్టేట్మెంట్ ఏంటి? కష్టాలు పోతాయని. అప్పుడు కష్టం రావడానికి కారణాలు ఏందో ముందు చూడాలి. కష్టాలు అని అడగాలి. ఒక కష్టం చెప్పమని అడగాలి. మనం అనలైజ్ చేసేవాడు ఒక కష్టాలు 100 ఉంటాయి, ఇంక 100నే చూడటం. ఒక కష్టం చెప్పు, ఈ బలి ద్వారా ఒక కష్టం పోతే ఒకటి చెప్పు నాకని అడుగు. ఆ కష్టం పుట్టడానికి కారణం ఏంది? ఆ కారణం పట్టుకున్నాం అనుకో, ఈ కష్టం పుట్టడానికి ఏది కారణమో కారణం తొలగిస్తేనే కార్యం పోతుంది. సూత్రం అది. కార్యకారణ నియమాల కింద, కార్యకారణ నియమాలు సత్యాసత్యాల ఫ్రేమ్ అది. అది తొలగించాలా. కారణం పోకుండా కార్యం పోదు. కారణాలు ఏమున్నాయి? కుండ ఎగ్జాంపుల్ చెప్పు. కుండ అనే కార్యం ఒక వస్తువు. కార్యం అంటే ఒక వస్తువు, కారణాలంటే కూడా వస్తువులే. అట్లా వివరించినారు కానీ అన్ని వస్తువులే. కుండ అనే ఒక వస్తువు తయారు కావడానికి మూలం ఏంటంటే మట్టి ఒక వస్తువు, సారె మరో వస్తువు, కుమరాయన శ్రమ ఉంది అక్కడ, అది శక్తి రూపము. శక్తి 2 పదార్థ రూపాలు. ఈ 3 కలిస్తే కుండ వచ్చింది. కుండ తయారు కావడానికి కారణాలు ఏంటంటే 3 అన్నం. అడ్వాన్స్ స్టడీలో 3 కారణాలకు 3 పేర్లు ఉన్నాయి. ఉపాదాన కారణం మట్టి. ఉపాదాన కారణం అంటే ఈ వస్తువు తయారు కావడానికి ముందు ఉంటుంది, ప్రాసెస్లో ఉంటుంది, తర్వాత ఉంటుంది, పగలగొట్టా కూడా ఉంటుంది. మట్టి అనేది ముందు ఉంటుంది, కుండ తయారయ్యేటప్పుడు ఉంటుంది, కుండ అయినాక ఉంటుంది, కుండను పగలగొట్టినా ఉంటుంది మట్టి. ఉపాదానని మాట వాడితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అది ఉంటుంది ఎక్కడో చోట. లక్షణాలు ఉంటాయి. ఆ వస్తువు ఉంటుంది దాంట్లో ఏదో రూపంలో, వేరే రూపంలో ఉంటుంది. మట్టి రూపము, ప్రాసెస్లో ఇంకో రూపము, కొండ అయినాక ఇంకో రూపము, పగలగొడితే పెంకు రూపము. పదార్థం రూపాలు మారద్దు అనుకున్నాం కదా. తర్వాత మానవ శ్రమని నిమిత్త కారణం అంటారు. నిమిత్త, ఆ మాటలు రాసుకోండి. ఉపాదాన కంటిన్యూస్గా ఉంటుంది అన్ని దశల్లో.
ఉపాదాన కారణం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అది ఉంటుంది. H2O అనే వస్తువు తయారు కావడానికి ఉపాదాన కారణాలు 2, H and O. అది ముందు ఉంటుంది, ప్రాసెస్లో ఉంటుంది, H2Oలో కూడా ఉంటుంది, విడగొడితే కూడా మళ్ళీ ఉంటుంది. H2Oని విడగొట్టామనుకో మళ్ళీ ఈ 2 వస్తాయి. అట్లా తర్వాత నిమిత్త కారణం. నిమిత్తాన్ని బయట మాట్లాడుకునే భాష కాదు ఇది. నేను నిమిత్త మాత్రం అంటుంటారు చూడు, అంటే నేను ప్రాముఖ్యత లేను అని అర్థం. ఇక్కడ అక్కడ అర్థం కాదు. నిమిత్త అంటే ప్రాముఖ్యం ఉన్నది అక్కడ. నిమిత్త కారణం కుమ్మరాయన. కుమ్మరాయన లోపల శ్రమశక్తి ఉంటుంది, ముందు విడిగా ఉంటుంది. అది ప్రాసెస్లో కుండలోకి వెళ్తుంది. కుండలో కూడా శ్రమశక్తి శ్రమగా మారి ఉంటుంది, రూపం మార్చుకొని ఉంటుంది. అంటే మొదట విడిగా ఉంటుంది, ప్రాసెస్లో కలుస్తుంది, కుండలోకి వెళ్ళిపోద్ది. అది నిమిత్త కారణం. సహాయక కారణం 3. కుమ్మరి సహాయం చేస్తుంది. ముందు విడిగానే ఉంటుంది, ప్రాసెస్లో విడిగానే ఉంటుంది, కుండ తయారైనా కూడా విడిగానే ఉంటుంది. అది ఆనే ఉత్ప్రేరకం అంటారు మన ఫిజిక్స్లో. మీకు ఇందాక చెప్పిన కిరణజన్య సమయక్రియలో క్లోరోఫిల్ ఉత్ప్రేరకం. అది సహాయపడుతుంది. ముందు విడిగానే ఉంటుంది, ప్రాసెస్లో విడిగానే ఉంటుంది, పిండి పదార్థం తయారైనా కూడా ఇది విడిగానే ఉంటుంది. ఇది సూర్యరశ్మి ఇందాక కుమ్మరాయన శ్రమశక్తులాడది. శ్రమ ఎనర్జీ రూపం, అది కాంతి రూపంలో ఉంది. పిండి పదార్థం తయారయ్యేప్పుడు కెమికల్ రూపంలోకి వెళ్ళింది. గ్లూకోజ్లో కెమికల్ రూపంలో ఉంటుంది. అది మళ్ళీ శక్తి రూపంలోకి వస్తుంది. ఆ గ్లూకోజ్ తింటే మళ్ళీ శక్తి రూపంలో బయటకు వస్తుంది. మళ్ళీ విడగొట్టి అప్పుడు మళ్ళీ ఇందాక ఏ 2 కలిసినాయో ఈ 2 విడిపోతాయి, శక్తిగా మారుతుంది. ఇందాక 2 ఏంటి కలిసింది? కార్బన్ డైఆక్సైడ్, నీళ్ళు. మళ్ళీ నీళ్ళు కార్బన్ డైఆక్సైడ్ విడిపోతాయి, శక్తి బయటకు వస్తుంది. అప్పుడు సూర్యరశ్మిలో ఉన్న శక్తి కాంతి శక్తి. నిమిత్త కారణమే సూర్యరశ్మి. అంతే నిమిత్తం. ఇక్కడేమో పిండి పదార్థం తయారయ్యేప్పుడు కెమికల్ ఎనర్జీ కింద మారింది. మళ్ళీ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా ఆడుతాం అట్లా. మనం చూడడానికి వాడినమా, నడవడానికి వాడినమా, తినడానికి వాడినమా, తిట్టడానికి వాడినమా, పక్కన తినడానికి వాడినమా, ఎట్లా ఆడితే అట్లా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు 3 కారణాలలో పత్రహరితం మాత్రం సహాయకారణం 3 స్టెప్స్లో ఉంటుంది. ఇది ఉపాదాన కారణం అంటే 3 స్టెప్స్లో ఉంటుంది, ముందు, మధ్యలో, లాస్ట్లో. ఉపాదానం అంటే కంటిన్యూస్ ఉంటుంది. కంటిన్యూస్ మొత్తం టోటల్ ఉంటుంది కదా, రూపం మార్చుకుంటూ పోతా ఉంటుంది. అది అంతే, మొత్తం ఉంటుంది. అదే కదా నిమిత్త కారణం అంటే. ముందు విడిగా ఉంటుంది, ప్రాసెస్లో లోపలికి వస్తుంది, శ్రమశక్తి కార్యం తయారైనా దాంట్లో ఉంటుంది, రూపం మార్చుకొని ఉంటుంది. అక్కడ శ్రమశక్తి రూపంలో ఉంటుంది, ఇక్కడ శ్రమ రూపంలో ఉంటుంది, రూపం మారుతుంది. మన ఎకనామిక్స్లో సారాంశం అదే కదా. శ్రమశక్తి శ్రమగా మారేటప్పుడు తన విలువను పెంచుకుంటుంది అనేదే కదా. మొత్తం సారాంశం అంతా అదే కదా, సబ్జెక్ట్ అంతా. మనం 2 గంటలు 3 గంటలు మాట్లాడినంత కూడా. సహాయక కారణం మొదట విడిగా ఉంటుంది, ప్రాసెస్లో విడిగా ఉంటుంది, చివర కూడా విడిగా ఉంటుంది. కుమ్మరిసారి ఎక్కడ కలవదు, పత్రహరితం ఎక్కడ కలవదు, ఈక్వేషన్లోకి పోదు, అది బయటే ఉంటుంది. అది అడిషనల్ సబ్జెక్టు. ఇప్పుడు మనం మాట్లాడి 4 పాయింట్ల కింద రాలే, అది అడిషనల్ కింద రాసుకుంటాం.